బిగ్ బాస్ లోకి పోవాలని ఎందుకు అనిపించింది మీకు? గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య. నమస్తే అండి. నమస్తే. నరసయ్య తాత బిగ్ బాస్ లో మన అగ్ని పరీక్షకి వెళ్ళిన ఆయన పాడిన పాటతో మీరు బ్రతికినారు అని చెప్పి ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదా. అవును సార్ వాస్తవం సార్. ఇప్పుడు గదే ముచ్చట బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చెప్పిన. అంటే ఏమన్నారు? నువ్వు బిగ్ బాస్ హౌస్ లో వదులుతావో లేవో తాత. మీరు హౌస్ లో వదగలరో లేదో అని కొంచెం డౌట్ఫుల్ గానే ఉంది తాత. వాళ్ళ కడుపులలో ఏముందో నేను పసిగట్టిన. ఏముంది? ఇప్పుడు ఈ మధ్యన ఏమొస్తుంది, మొత్తం ఇంగ్లీషేగా మాట్లాడేది. అంతే కదా. హాయ్ బాయ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. గీ కథలే నడుస్తున్నాయి, గీ ఒకరే నడుస్తున్నాయి. కొట్టుకోవడం తిట్టుకోవడం మజాక్ ఆడుకోవడం అదే కావాలా? ఏ నరేష్, ఏం సంగతి నీ సంగతి? మైండ్ గేమ్ ఆడేటోని. మైండ్ గేమ్ అనుకురాని మైండ్తో ఆడతారు. ఆటలేడు ముసలోడు తాత నరసయ్య తాత ఏం ఆడతారులే. సామాన్యులకు అగ్ని పరీక్ష అని ఏం పెట్టిరు మీకు అగ్ని పరీక్ష? పోయి ఒక ఇనుప బొమ్మ ఉంది, దాన్ని ఎగిరి అందుకొని ఏలాడవాడు అన్నాడు. ఎగిరి అందుకొని ఏలాడబడ్డ ముఖం నేలకేసి. నరసయ్య తాతను ఏ కారణం లేకుండా ఎందుకు ఎడగొచ్చింది? జర్రంత ముఖాన కల తప్పింది. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సుమిత్ర టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ఉన్నటువంటి గెస్ట్ చాలా వరకు సమాజానికి ఉపయోగపడే పాటలు పాడింటారు. కొన్ని వందల పాటలు పాడితే ప్రతి కులానికి సంబంధించిన కులవృత్తి ఉంటుంది. ఆ కులవృత్తిని జనాల్లోకి తీసుకెళ్లే విధంగా పాటలు పాడటం. ఆయన పాడిన ఒక పాట ఒక మనిషినే బతికించింది. ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్పిండు. కానీ నిజంగా ఒక పాట మనిషిని బతికిస్తుందా? నిజంగా బతికించిందా లేదా? ఒకసారి వాళ్ళ నెంబర్ ఉంది, ఆ గుంటూరుకు చెందినటువంటి వ్యక్తి. మనం డైరెక్ట్గా నేరుగా కాల్ చేసి తెలుసుకుందాం. గెస్ట్ ముందే రైట్. కాల్ అయితే రింగ్ అవుతుంది. నిజంగా నరసయ్య తాత పాట బతికించిందా లేదా తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. హలో, నమస్తే అండి. నమస్తే. నా పేరు నరేష్ అండి. నేను సుమిత్ర టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. సో లైవ్లో ఉన్నాము. ఒక ఇంటర్వ్యూలో నరసయ్య తాత బిగ్ బాస్లో మన అగ్ని పరీక్షకి వెళ్ళిన మిమ్మల్ని అంటే ఆయన పాడిన పాటతో మీరు బ్రతికినారు అని చెప్పి ఆయన చాలా ఇంటర్వ్యూలో చెప్తున్నాడు కదా. అవును సార్ వాస్తవం సార్. అది అంటే ఎట్లా బ్రతికినారు, ఆ పాట ఏ విధంగా మిమ్మల్ని బతికించింది అనేది? ఎట్లా అంటే ఆ పాట నేను ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీలో గొడవలతో ఇక నిశ్చయించుకున్నా వెళ్ళిపోదాం, చనిపోదాం అని. ఓకే. అక్కడ రాజమండ్రిలో మా ఫ్రెండ్ ఉంటే మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి కనపడి ఫ్రెండ్షిప్ కలుసుకుని వద్దామని వస్తే దారిలో మనం ఇది సెల్ ఫోన్ పెట్టుకుని వెళ్తున్నాను. ఆ పాట విన్నాను, లోపల కూడా నేను ఉన్నాను. ఓకే. దాంట్లో ఒక వ్యవసాయం పాట ఒకటి ఉంది. ఓకే. అంటే మీకు కనెక్ట్ అయింది ఆ పాట, మీరు చనిపోదాం అనుకున్నారు, సూసైడ్ చేసుకుందాం అనుకున్నారు. అదే టైంకి పాటినారా? సార్ అంత ముందు కూడా ఎన్ని ఉన్నాను. ఓకే. ఉపశమనం చేసుకున్నాను సార్. అంటే ఓకే, ఏమున్నది ఆ పాటలో మీనింగ్ ఏమనిపించింది ఒకసారి చెప్పండి. నేను కూడా ఆ పాట ఏం లేదు కాబట్టి. ఒకసారి ఆ పాట నరసయ్య తాత పాటలను చూడండి, దాంట్లో వస్తాయి. దాంట్లో మీనింగ్ ఏం అర్థమైంది మీకు? పాటలో వింటాం పాట, మీనింగ్ ఏం అర్థమైంది? ఒక రైతు కొంచెం పక్కకు రారా, డిస్టర్బెన్స్ వస్తుంది మీ ఇంట్లో, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది. ఒక రైతు వ్యవసాయం దాంట్లో నష్టపోయి దాని మీద ఉంది సార్ పాట. అది ఓకే, చాలా బాగుంది. ఓకే. కష్టాలన్నీ కామనే, ఇవన్నీ దాటుకుంటూ పోవాలి, వస్తుంటాయి పోతుంటాయి అనిపించిందా? అవునవును సార్. ఓకే. లేకపోతే సూసైడ్ చేసుకుంటుండే మీరు? లేదు సార్, కన్ఫర్మ్ చేసుకుని వెళ్ళాను తర్వాత. రైట్. ఇది నిజమా కాదా, లేకపోతే నరసయ్య తాత పబ్లిసిటీ కోసం స్టంట్ చేస్తున్నా డౌట్ వచ్చే కాల్ చేసిన. మనతో పాటు మా ముందు నరసయ్య కూడా ఉంటూ, నరసయ్య తాత ఉంటూ మాట్లాడండి. హలో, నమస్కారం అయ్యా. శనార్థి బాగురా? అదే అంటే నేను అదే చెప్తున్నా. ఒక రైతు పాట, ఒక్కరోజే నువ్వు చచ్చి మమ్ము రోజు చంపబోకన్నా. యాదికొచ్చిందా? ఓకే. చెప్పండి. రైతుల పాట అని చెప్పండి. బాగున్నారు సార్? అంత బాగున్నాం.
మీరు హైదరాబాద్ కూడా వచ్చిర్రు, నన్ను కలిసిపోయిర్రు. ఆ పాటను రికార్డింగ్ చేయించిన గుమి రామరెడ్డి సార్ దగ్గర కూడా వచ్చిండు ఆ మనిషి అని చెప్తున్నా నేను. వచ్చాను కదా సార్. వచ్చిర్రా మీరు రాలేదా? రామరెడ్డి సార్ బాగున్నారా? బాగున్నాడు. ఒకసారి మాట్లాడించండి సార్. తప్పకుండా మాట్లాడిస్తా. మళ్ళీ కూడా మీరు ఒకరోజు హైదరాబాద్కు రావాలి. అంటే కొంతమంది ఇప్పుడు నరేష్ ఏమంటుండంటే, లేదు పాటకు మనిషి బతకడం ఏంది, నువ్వు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు అని అంటుండు. కలుద్దాం సార్ ఒకసారి. అందుకనే ఫోన్ చేసిరు మీకు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సార్. సరే, పట్నం వచ్చినప్పుడు ఫోన్ చేయి, కలుద్దాం. ఓకే సార్, ఓకే సార్. మంచిది శనార్థి, నమస్తే. రైట్, మొత్తానికైతే తాత మీకు నమస్తే పెట్టకుండానే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసిన. నమస్తే శనార్థి, ఎట్లున్నారు? ఇక ఇప్పుడైతే మంచిగానే ఉన్నా. తెలంగాణలో పుట్టి తెలంగాణ వేషధారణ ఏసీ అంటే మీ పాట ఆంధ్రాలో ఉన్న వ్యక్తి బతికినాడ, నిజంగా అది గ్రేట్ థింగ్. కానీ తెలంగాణోడనే నన్ను పొమ్మనం లేక పొగ పెట్టినట్టు చేసిరు తాత. అందులో బిగ్ బాస్లోనా? బిగ్ బాస్లోకి పోవాలని ఎందుకు అనిపించింది మీకు? నువ్వే ఇన్నోగా తాత. గుంటూరు జిల్లా వేమూరు మండలం చెంచయ్య. అవును, ఇదివరకు కూడా ఒక ఇంకో లెజెండ్ టీవీలో కూడా లైవ్లో కాల్ చేస్తే అదే మాట చెప్పిండు. ఓకే, ఇప్పుడు నువ్వు కూడా అనుమానం పట్టలేక ఫోన్ చేసినావు. అంటే నేను ఎందువల్ల ఇదైదాము అంటే ఏ రకంగా నాకు బాధ కలిగింది, నేను చనిపోదాం అనుకున్నా, పోతుంటే మా దోస్తు ఈ పాట పంపించిండు, ఇట్లా నేను పాట ఇని బతికినా అని అన్నాడు కదా. అవును, ఇది మంచి పనా చెడ్డ పనా? చాలా మంచి పని. అంటే ఒక పాట మనిషిని బతికించిందంటే మంచిదా చెడ్డ? చాలా చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు గదే ముచ్చట బిగ్ బాస్ అగ్ని పరీక్షలో చెప్పిన. నాది ఒక రైతు పాట ఒక మనిషిని బతికించింది అయ్యా, గుంటూరు జిల్లా వేమూరు మండలం అని చెప్పిన. అంటే ఏమన్నారు? వాళ్ళ కడుపులలో ఏముందో నేను పసిగట్టిన. ఏముంది? ప్రజల ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరమా, జనాల మేలును కోరే పాట మాకు అవసరమా, సమాజంలో మార్పును తీసుకొచ్చే పాట మాకు అవసరమా ఓకే అన్నట్టుగా వాళ్ళ ముఖాన నాకు. అంటే వాళ్ళకి ఏమవసరం, బిగ్ బాస్ వాళ్ళకి ఏమవసరం, ఇదే నవదీప్కి, అభిజిత్కి, బిందు మాధవికి అలా ఏం చూస్తారు? ఎంటర్టైన్మెంటేనా? కొట్టుకోవడం, తిట్టుకోవడం, మజాక్ ఆడుకోవడం అదే కావాలా? నరేష్, ఏం సంగతి నీ సంగతి? సందులు బొందులు తిరుగుతున్నావాట, నీ సగదానం ఏంది, నీ కథ ఏంది, ఎంతసేపు చెప్పు, నేను ఏదో చేస్తా. నీకు లోపటంగా ఎట్లా వస్తానో, నీకు లోపటంగా ఎట్లా సలని కోత ఎట్లా పెట్టాలనో నాకు తెలుసు. ఏందనుకుంటున్నావు నేనంటే అని గిట్ట మాట్లాడితే బాగుండాల. ఓకే, నేను కష్టపడి చెమటోడిసి గొర్రెగాసి ప్రకృతిలో పాఠాలు నేర్చుకొని ఈ రకంగా ఆ పాట ఆగిపోకుండా సాహిత్య పుస్తకాలు చదివి జనాల మేలుగోరి నేను పాటలు రాస్తుంటే ఆ పాట మనసులో ప్రాణాలను బతికిస్తున్నాయే. ఇది ఇంతటితో ఆగిపోవద్దు, ఇది లక్షల మందికి కాదు కోట్ల మందికి పోవాలి. ఓకే, తెలుగు ప్రజలు ప్రపంచ దేశాలలో ఎక్కడ ఉన్నా ఇంటింటికి మంచిపోయే, నీది మంచిపోయే, నాది మంచిపోయే. ఎప్పుడు ఏమైతుంది తెలుస్తుంది. అది మాట్లాడదాం. ఈ టాపిక్ మంచి టాపిక్ కదా, బిగ్ బాస్ అయిపోయినాక మాట్లాడదాం. అదే ఇప్పుడు నేను అదే చెప్తున్నా. ఇప్పుడు అంటే ఈ బిగ్ బాస్ వేదిక ద్వారా పాట ఇంకా ఎక్కువ ఉరుకులో పెడుతుంది, ఎక్కువ ప్రచారం పెడుతుంది, ఎక్కువ జనాలకు చేరువవుతుంది, దగ్గరికి అవుతుంది అనేది అనుకున్నా. అది నేను పిచ్చితనం అనుకుంటా. బిగ్ బాస్ లాగా పాటలు వింటారు, అలా స్టోరీలు అవుతుంటాయి. ఒక పిల్లని ఒక పోరని, ఈ భాషలో ఒక పోరను ఇంకో పోరడు పటాయించాలా, బయట వాళ్ళ లవ్లో అంటే లోపల ఇంకొక జోడి కావాలా, రొమాన్స్ జరగాల, కొట్టుకోవాలా, తిట్టుకోవాలా, ఏడవాలా, అలా బాధలు మైనస్లు చెప్పుకోవాలా. గవి నడుస్తే కానీ పాటలు మనుషులను బతికించే పాటలు, సమాజానికి ఉపయోగపడే ఎప్పుడైనా బిగ్ బాస్లో ఉండేనా? సరే చూసిరా? సమాజానికి అక్కడికి వచ్చే పాటలు, జనాల ప్రాణాలను కాపాడే పాటలు బిగ్ బాస్ షోకు అవసరం లేదు. అవసరం లేదంటే ఎప్పుడైనా ఇలాంటివి చూసినారా? లేదు. సరే లేదు, ఏ ఉద్దేశంతో పోదాం అనుకున్నా లేదు అనేది నువ్వు అంటున్నావుగా, అయితే వాళ్ళు అనుకున్నారు అనేది ముచ్చట నువ్వు చెప్తున్నావుగా. మరి సరే, ఈ పాట ముచ్చట ఎప్పుడన్నా ఉందా? ఈ పాట సంగతి ఇట్లా పెట్టు. ఇంకా నీలో ఏమున్నాయి, నువ్వేం చేయగలుగుతావు, నీ టాలెంట్ ఏంది, నువ్వు ఇక్కడ మా ముందర ఏం చూపిస్తావు? మీరు మంచి పాటగాడు చూపిద్దు కదా, మీరు మంచి పాటగాడు, మాటగాడు. అవకాశం ఇస్తే మీలో ఉన్న ఆటగాడు కూడా బయటకు వస్తుండే. కానీ మీలో ఉన్న ఆటగాడిని బయటికి రానియలేదా? రానియలే. వస్తే ఆట చూపిస్తుండే. నాలో మాటగాడతనాన్ని చూపించలే, నాలో ఉన్న ఆటగాని కూడా చూపించలే. ఏ మాటలు ఆడిపిస్తుండే ఒకవేళ అవకాశం ఇస్తే బిగ్ బాస్? మైండ్ గేమ్ ఆడేటోని, ఎట్లా ఆడాలో తెలుసు. ఇప్పుడు స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా,
స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తూ ఉంటావురా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తూ ఉంటావురా, కనబడని కుట్రలకు ధర్మాన్ని నిలువున బలి ఇస్తూ ఉంటావురా, మనసుకి ముసుగేసే మాయ మాటల గుణము తోటి వాడితో నీకు ఎందుకురా ఈ రణము. ఈ పాట నేను రాసింది. ఎట్లా అనిపించింది నీకు? అంటే అనుభవం, అంటే స్వార్థము కోసము నిత్యము నీతిని నిందిస్తావురా నువ్వు, మోసమని తెలిసిన కూడా, మోసమని తెలిసిన రోయక న్యాయాన్ని బంధిస్తావురా. ఓకే, ఇప్పుడు న్యాయాన్ని బంధించినట్టు బిగ్ బాస్ వాళ్ళంతా. రంగులేని బట్ట మాట సాగుతలేదంటే దాని అర్థమైంది, నోరున్నోడు మారు అడగనిస్తలేడు. అగో నాకు గదే అయింది. అంటే ఇంకోటి నేను చెప్పుకుందామంటే నాకు అవకాశం ఇయ్యలే. నాలో ఉన్న ఆటగాన్ని నేను ఫిజికల్గా గేమ్ ఆడతానా, మైండ్ గేమ్ ఆడతానా, నా మాట తీరు ఎట్లా ఉంటుంది. ఎన్ని రోజులైంది? 6 రోజులైందా మీరు రిజెక్ట్? 6 రోజులైందా? వారం అయిందా? పోయిన శుక్రవారం పోయిరా, శనివారం పోయిరా? అప్పుడే ఇక వారం అటు ఇటు. వారం. ఇంకా బాధ కనబడుతుంది మీ దాంట్లో, మీ ఫేస్లో, మీ ముఖంలో. అంటే నేను నన్ను రిజెక్ట్ చేసిరు అనే ఒక ఫీలింగ్. చెప్పను ఆ ముచ్చట కూడా చెప్పండి. నేను నువ్వు బిగ్ బాస్ హౌస్లో వదులుతావో లేవో తాత, మేమైతే ఏ కారణం లేకుండా నిన్ను ఇంటి అనుకుంటున్నాము. అసలు చెబుదామంటే అలా కారణం ఏముంది? ఉందా? ఇక ఇప్పుడు మీరు ఒకటి నర్సే తాతను ఏ కారణం లేకుండా ఎందుకెలా కొట్టిది ఏంది ఏం కథ అని నీలాంటి కోళ్ళాగలు ఇప్పటికే 5-6 మందికి ఇంటర్వ్యూ ఇచ్చిన కాబట్టి జర్రంత మొఖాన కళ తప్పింది. మీరు గమనిస్తే వాళ్ళు మైండ్ గేమే. ఎవరైతే జడ్జిలు ఉన్నారో అభిజిత్ కానీ, బిందు మాధవి కానీ, నవదీప్ ఫిజికల్ గేమ్ ఆడిండు గతంలో, కానీ అభిజిత్, బిందు మాధవి ఎక్కువగా మైండ్ గేమ్తోనే బిగ్ బాస్లో వాళ్ళు గెలవడం జరిగింది. మీరు చూస్తే అభిజిత్ అయితే మొత్తం మైండ్ గేమే, ఫిజికల్ టాస్క్ల కంటే మైండ్ గేమ్ ఆడిండు. ఆయన మైండ్ చూసిండు, కానీ మీకు అవకాశం ఇస్తే మీలో ఉండే ఆటగాడిని ఒక ఆటగాడు ఉండని చెప్పి వాళ్ళు చూడలేదని నా అభిప్రాయం. అంతే అంటారా? మైండ్ ఏడ చూసి వాళ్ళు మైండ్ గేమ్ అనుకురాని ఓన్ మైండ్తో ఆడతాడు. ఆటలేడు ముసలోడు తాత, నరసే తాత ఏం ఆడతాడులే. ఇప్పుడు ఒకటి తాత, నేను ప్రకృతి ఒడిలో 10 చదివి గొర్రె కాసేటప్పుడు లోక జ్ఞానం అనేది ప్రకృతి నుంచే నేను నేర్చుకున్నా. నాకు అప్పుడు బాహ్య ప్రపంచం తెలియదు. ప్రకృతి ద్వారా, ప్రకృతిలో ఉన్న చెట్ల కొమ్మల గలగల సప్పుడుతోటి సంగీతం నాకు వినపడుతుంటే నేను ఒక పాట రాయాలనే ఆలోచన కలిగించి అట్లా ఆ పాటకు తొలి శ్రోతలు నా గొర్రెలయ్యి అట్లా ఆ రకంగా ముందుకు పోయి ప్రకృతిలో ఉన్న ఆ స్వచ్ఛమైన ఆ వాతావరణాన్ని ఆస్వాదించుకుంటూ నేను జ్ఞానాన్ని నేర్చుకున్నా. ఇప్పుడు మైండ్ గేమ్ అంటే తాత, ఇప్పుడు నువ్వు ఉన్నావు, నరేష్ ఉన్నావు, నేను తీసుకుపోయి గార్డెన్ నిలబడతా, లేకపోతే మా ఊరికే పోదాము, లేకపోతే ఒక పల్లెటూరికి పోదాము. మబ్బు ఓ దిక్కు పట్టింది అనుకో, ఓ దిక్కు పట్టలేదనుకో, అటు పట్టిన మబ్బు ఇటు తిరుగుతుందా? వాన ఏ టైంకు ఇటు చేరుకుంటుంది? పసిగడతారా మీరు? పసిగడతా. వీళ్ళ సైంటిస్ట్ కూడా ఉండైతే. మరి అరే ఇప్పుడు అక్కడ పుట్టిన మబ్బు ఇటు వస్తుందా, అది అటు పోతుందా? ఒకవేళ వస్తే ఎంతసేపటికి వస్తుంది? పసిగడతారు. మరి అది మైండ్ గేమ్ కాదా? మైండ్ గేమ్ అది. ముందే మనం ఊహించి అది పలానా టైంకు మన దాకా చేరుకుంటుంది. మనం ఏం చేయాలి? ఈలోపు మనం గొర్రె తీసుకుపోయి దొడ్డి తోలాలి. లేకపోతే దొడ్డి కాడికి పోయేలోపు గొర్రెలు నాంతాయి, నేను నాంతా, ఏం చేయాలి? ఒక చెట్టు కింద దాపు చేయాలి. ఏ టైం వరకల్లా మనం ఏడికి పోవాలి అనేది నాకు ఒక అంచనా ఉంటుంది. అంటే నాకంటే పెద్ద పోతుమో కూడా అభిజిత్ ప్రకృతి ఒడిలో పాఠాలు నేర్చుకొని ప్రజల ప్రాణాలను కాపాడగలిగే శక్తి సంపాదించుకున్నా నేను ప్రకృతిలో. నా మైండ్ ద్వారా ఏం చూసిండు అభిజిత్? బిగ్ బాస్ అగ్ని పరీక్షలో అగ్ని పరీక్ష అని సామాన్యుల, కానీ సామాన్యులు అంటే ఏం తాత? సామాన్యుడు అంటే ఇవాళ కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, ఎన్నో అవమానాలు, ఎగతాళులు, రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి చెమట ఒడిపించే బతుకులు సామాన్యులు. నిజమే కాదా? రైట్, నిజమే. పంచ పరమాణాలు దీన్ని ఏసీ కార్లలో దిగేటోళ్ళు సామాన్యులా? పెద్ద పెద్ద మిద్దెలు, పెద్ద పెద్ద మేడలు, పెద్ద పెద్ద బంగ్లాలలో ఉన్నోళ్ళు సామాన్యులా?
సామాన్యుడు ఎక్కడ ఉంటాడు? మట్టిలో పుట్టి మట్టితో పోరాడి కొండలోన కోనలోన కారెడ్ల దున్నుకుంటూ కండలతో కొండల పిండి చేసి పగలనక రాత్రనక ఎండనక వాననక ఒళ్ళు వంచినోడు చెమట గార్చినోడు సామాన్యుడు కాదా? గద్దెలకి గారడి చేసి గరీబుల దోపిడీ చేసి కోట్లు సంపాదిస్తుర్రు. ఎవరాళ్ళు? పెత్తందారులా? కోటీశ్వర్లు. ఎవరైతురు ఇప్పుడు? సరే, కొంతమంది నాయకులు మంచోళ్ళు ఉండొచ్చు, నేను కాదంటలేను, అందరిని అంటలేను. కానీ సామాన్యులకు అగ్ని పరీక్ష అని ఒక సామాన్యుడు ఒక గొర్రెల కాపరి బిగ్ బాస్ అగ్ని పరీక్షలో పాల్గొంటే మీరు ఆ సామాన్యునికి మీరు ఏం అవకాశం ఇచ్చిర్రు? రైట్. ఇప్పుడు నాకేమనిపించింది, అరే అగ్ని పరీక్ష అంటే అరే నేను ఎండకేండి వానని నేను కాయకష్టం చేసినోనికి నాకేం అగ్ని పరీక్ష చూద్దాం పద్దాను అంతే అని పోయినా. ఓకే, ఏం పెట్టిరు మీకు అగ్ని పరీక్ష అంటే? ఏం పెట్టిరు అసలు? పోయి ఒక ఇనుప బొంగు ఉంది, దాన్ని ఎగిరి అందుకొని ఏలాడబడు అన్నారు. ఎగిరి అందుకొని ఏలాడబడ్డా, ముఖం నేలకేసిరు. ఇంకేం కావాలి? అలాగ అప్పుడే తెలిసిపోయింది, అమ్మ ఈడు సామాన్యుడు గారా, ఈడు చిన్నసానుడు ఏం కాదు. ఏ దమన ఎగిరి అందుకొని కుందేలు ఎగిరినట్టు ఎగిరి అందుకొని ఆడికిడికి ఉయ్యాలు ఊకుంటా మాట్లాడుతుండే ఈడు సామాన్యుడు కాడ అనుకురాలి. అమ్మ గొర్రెల కాపరి వేషధారణ, గొర్రెల కాపరి వేషధారణ. అమ్మ అప్పుడే సలగైంది. ఒక్కటి తెలుగు భాష పాట పాణ్య, తెలుగు భాష పాట పాడితే ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అన్న లాస్ట్కు. ఆడ అప్పుడే ముఖం దిక్కు పెట్టిరు, ముక్కో దిక్కు పెట్టిరు, మూతో దిక్కు పెట్టిరు. ఇప్పుడు ఈ మధ్యన ఏమొస్తుంది, మొత్తం ఇంగ్లీషేగా మాట్లాడేది, అంతే కదా. హాయ్ బాయ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫైన్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, గీ కథలే నడుస్తున్నాయి, గీ ఒకరే నడుస్తున్నాయి. అంటే పరభాష మోజుతో తెలుగు భాషకు బూజు పట్టిస్తుర్రు. సాగు బతుకుల్లో కొట్టుకుంటుంది తెలుగు భాష, గావు కేకలతోని మొత్తుకుంటుంది తెలుగు భాష. సీతమ్మ వనవాసం వెళ్ళిన సీతమ్మ శర కంటే ఎక్కువైపోయింది ఇప్పుడు తెలుగమ్మ శర. మన తెలుగు మల్లె పువ్వులా పరిమళించెరా, ఈ తెలుగును శ్వాసిస్తూ మనసు పులకరించెరా. మన తెలుగు మన తెలుగు మన తెలుగు, ఈ తెలుగులోనే ఉన్నది మన వెలుగు, మన వెలుగు. తెలుగు సొగసు సుకుమారం, తెలుగు మనసు మమకారం, తెలుగు పదము నయగారం, తెలుగు ధనము మనోహరం. మన తెలుగు విరబూసిన సిరిమల్లెల తోటరా, వసంతములో తీయనైన కోయిలమ్మ పాటరా. ఓకే, పరాయి భాష కిరాయి లాంటిది, తెలుగు భాష తేనె లాంటిది, అమ్మ భాష ఉమ్మ నీరు లాంటిది, మాతృభాష మనసు కొండ లాంటిది. మన తెలుగు మాటల మూట విప్పితే తీయదనమురా, ఈ తెలుగు భాష గొప్పతనము తెలుసుకోరా. సూపర్. సువిశాల జలధార తెలుగు మాటరా, సుగుణాల పంచదార తెలుగు పాటరా, మధుర మకరందమిచ్చే తెలుగు తోటరా, మన కడుగులు నేర్పినది తెలుగు బాటరా. మన తెలుగు విరజిమ్మే కాంతి రేఖరా, ప్రపంచంలో వెలుగుతున్న శశిరేఖరా. అమ్మ ప్రేమ లాంటి కమ్మనైనది తెలుగు భాష, పుడమిలోన పుట్టి పీల్చే శ్వాస తెలుగు భాష. పుష్పమల్లే పరిమళించును తెలుగు రాగము, పాడుతుంటే మది పరవశించును తెలుగు గానము. ఇంగ్లీషు చదివి తెలుగు మరచిపోకురా, తెలుగు తల్లి కీర్తి జగతికి చాటి చెప్పురా అని ఈ పాడవాడిన పాపానికి అగోగాళ్ళు ముక్కు మూతి వంకర పెట్టుకొని ఎక్కిరించిరు తెలుగు భాషను. ఓకే, ఇప్పుడు ఏం చెప్పాలి, నేను రిజెక్ట్ చేసిరు అని చెప్పిన వరకే మీ ఫీలింగ్ ఏంది అసలు? మీకు ఏమనిపించింది? నాలో ఏం చూసిర్రు? అయితే అర్రే ఫస్ట్ బాధ అనిపించిందా, కోపం వచ్చిందా? నాకు బాధ రాలే, కోపం రాలే. నా గురించి వీళ్ళకు 100లో ఒక 5% కూడా వీళ్ళకి తెలియదు అనిపించింది. నాకు ఇంకో మాట ఏమనిపించిందంటే, ఓ అమ్మా అయితే నేను ఏం చేయవలసి ఉంటే ఒకటి విగ్గు దొరుకుతుంది కదా, ఏయ్ నెత్తి మన రింగులు మీ కెమెరామెన్కు ఉన్న నెత్తిందిగా, అవి గట్లాంటి రింగులనే తెచ్చుకొని తలకాయ పెట్టుకొని
మంచిగా చేతికి మంచిగా ఓ చేతికి మంచిగా కడం, ఇంకో చేతికేమో అది ఏది మన గడియారం, బంగారు గడియారం. మామూలు లాంటిదేనా? బంగారం కలర్ మీ ఓన్ లాంటిది, మీ కెమెరామెన్ లాంటిది. ఆ టాటూలు గీటూలు వేసుకొని మరి మీ కెమెరామెన్ కోడిలాగా అట్లా చేసే సీరియల్లో ఉన్న పొలని పడగొచ్చు. లవర్ పేరు వేసుకుంటా, నువ్వేం వేసుకుంటావు? అదే పిల్లగా లవర్ పేరు వేసుకుంటా అంటే సీరియల్లో ఉన్న పొల్ల ఎట్లా పడ్డది ఆయనకు, గా రకంగా సోకారం చూపిస్తేనే పిల్ల లైన్లో పడ్డది. ఓకే, అంతేనా? అయితే నేను కూడా గట్లా రింగులో నెత్తి ఏదో విగ్గు తెచ్చుకొని రెమో లాగా మెరిసే అంగి లాగేసుకొని, అంగి పాయింట్ వేసుకొని, పూల చొక్క దగదగద మెరిసే పాయింట్ అట్లా వేసుకొని, కొత్త నాకైనా బూట్లు ఓ 10,000 పెట్టి బూట్లు కొనుక్కొని ఆ బూట్లు వేసుకొని. అంత అవసరం అంటారా 10,000? చెప్తున్నా. ఓకే, వాళ్ళకి అట్లా అబ్బా పిల్లగాడు ఏం సోకుందే పిల్లగాడి దగ్గర అట్లా. అప్పుడు ఆహా రసరాగ రంజితవో రమణి మృదు మధుర భావ తరంగిణి రావే నా కవిత నవనీత వృదిత, నీ అదరముపై చిరునవ్వులు చిరికి నా కనులలో వలపు కలిమిని నిలిపి నా కవితా హృదయాన ఊహల ఊర్వశివై కవన సరసున కలువ కన్యవై కవ్వించి మురిపించే మురిపేము నీవే. ఆహా కవన కథానాన మధుర డోలికల మై మనిపించే శృంగార మంజీర రసలీల హేలా, వెన్నెల జావిలివై వేకువ సంధ్యవై జగత్తునంతా ఉషస్సు నింపే తమస్సు ననచగా రావే రసరాగ రంజితవో నమని మృదు మధుర భావ తరంగి. ఈడ నేర్చుకున్నది ఇవన్నీ ఇదంతా. చిత్రలేఖకుని కంచెలో కులుకులొలికిన కలిగివా శిల్ప భావన ఉలిమొన నాట్యాల సిగ్గులొలికిన ముగ్ధ మోహినివా, మధురిమ భావాల మైమరచి పాడిన ప్రణయ రాశివా ప్రభాత గీతివా అని ఇక గిసవంటి కథలు ఇటు ఊపుకుంటా అటు ఓలుపుకుంటా కన్ను కొట్టుకుంటా ఎగురుకుంటా దులుపుకుంటా ఇవన్నీ చెప్పిరా? ఇవన్నీ చెప్పలే చెప్తే అంటే నువ్వు అన్నావుగా, అంటే నువ్వు వాళ్ళు రిజెక్ట్ చేసినాక నీకు ఏ రకంగా అయితే బాగుంటుంది తాత ఎట్లా అనిపించింది అని అన్నగా, అంటే నాకు గిట్లా అనిపించింది. ఈ రకంగా పోయి గిట్లా కవితలు, ఒళ్ళెక్కాల మాటలు, రొమాన్సులు, కన్నుగొట్టుడు వినవా? అబ్బా నువ్వు ఎంత ముద్దుగా నడుము తిప్పుతున్నావు. పులిహోర కలిపితే ఒగలమారి పులిహోర గది పులిహోర కలిపితే ముద్దుగుండు. అబ్బా నువ్వు ఎంత ఒగలమారి. ఆహా ఏం నడుము తిప్పుడు, నీలాంటి పిల్లని నేను చూడలేదు ఎప్పుడు. అబ్బ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 ా వద్దన్న జీవి నీ మీదకే వస్తుంది, నీ చుట్టే నా మనసు బొంగరం లెక్క తిరుగుతుంది. అంటే గిట్లాంటి మాటలు మాట్లాడితే గిట్లాంటి కవితలు వాళ్ళకి వినిపిస్తే వాళ్ళకు నచ్చునో ఏమో అని అనిపించింది అప్పుడు. ఇంకా బయటకు వచ్చేసినారు. మీరు బయటకు వచ్చిన తర్వాత మీతో పాటు సెలెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో కొంతమంది రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, చాలామంది రిజెక్ట్ అయినారు. మళ్ళీ మాట్లాడినా మీతో ఏమైనా మాట్లాడినారా తర్వాత? ఏం లేదు తాతయ్య వారంతా అలే ఉన్నారు. నువ్వు నెంబర్ తీసుకోలే? ఇక నాకు కొంతమంది ఆడ బజ్రారుడు బంగపారుడు ఏడ్చుడు తూడ్చుడు నాకు నువ్వే దిక్కు అని నేను అనలే. వేపా నేను చూసుకుంటూ వస్తున్నా. చెప్తే నీకు ఇప్పుడు ప్రకృతిలో వాన ఎప్పుడు వస్తుంది, ఆడ మబ్బు పట్టిందంటే ఆ మబ్బు ఈడికి వచ్చే వరకల్లా ఏ టైం అవుతుంది, ఆ మబ్బు ఎటు తిరుగుతుంది అనేది ఆలోచన గల్లోని నేను. మరి అంత ఎవరం ఉన్నోని గంత ఇది ఉన్నోని కుండ నిండా నీళ్ళుంటే తొలకాయి, సగం ఉంటేనే తొలుకుతాయి. ఈ సగం ఈ జడ్జీలు సగం వీళ్ళకు అవగాహన లేదు, ముగ్గురికి లేదు అని అనిపించింది నాకు. ఇక పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు, తోక ముడుచుకొని పోవాలి మన జాగ్రత్త మనం అని ఇల్లు వచ్చిన. పిచ్చుకలని బ్రహ్మాస్త్రం ఉపయోగించలేక నా అనుభవంలో వాళ్ళు ఎంత అభిజిత్ నవదీప్ బిందు మాధవి ఎంత అంటారు అంతే. ఇప్పుడు నేను కన్న కష్టం చేసి కాయ కష్టం చేసి ప్రకృతిలో నేను మూగజీవులతోటి చెట్ల చేమలతోటి కొండ కోనలతోటి చెరువులతోటి వినవా ఇట్లా ఇన్ని రకాలుగా నేను దోస్తారం చేసిన అనేది నాకెంత తెలివి ఉండాలి. ఫరక్ పడదు అనుకున్నా అంతే, నేను అంతే అనుకున్నా. ఈ సెలెక్ట్ అయిన వాళ్ళకు ఉన్నది ఏంది మీకు లేనిది ఏంది అనిపించిందా? ఇప్పుడు నేను చెప్తిగా, ఇప్పుడు నరేష్ నువ్వేం మాట్లాడుతున్నావు, నువ్వేం చేస్తున్నావు, నువ్వు నీ పెళ్ళని చెప్పినట్టు వింటలేవు, ఎందుకు వింటలేవు, ఏమిటి వింటలేవు? పెళ్లి కాలేదు ఇంకా నాకు. ఎవరు నీకు ముగ్గురిని మెయింటైన్ చేస్తున్నావాట, నువ్వు పెళ్లి కాలే అంటున్నావు. మొన్న వరంగల్ కూడా ఓ అమ్మాయికి నువ్వు పుస్తకం కట్టినావా కట్టలేదా, నాటకాలు ఆడుతున్నావా, నాకు తెలియదా, చెప్పలేదా నాకు వరంగల్లో. మళ్ళీ గీయాల గీరికి వచ్చి నేను నర్సయ్య తాతగారికి పోయి నేను అది చేస్తా ఇది చేస్తా అని ఏమో మసిముసి రెగ్గాలు అమ్ముతున్నావు మొగోనివి. నీ బండారం అంతా బయట పెడతా రేపు ఏమనుకుంటున్నావు. నేను శ్రీరాముని అని చెప్పుకుంటున్నావు నువ్వు.
నీ కథలని నాకు ఎరికే, నీ పోగడం అంతా నాకు ఎరికే. నువ్వు పొద్దుగాల ఏడవంతున్నావో నాకు తెలుసు, పొద్దుగుకి నువ్వు ఏ గుడ్లే పోతున్నావో నాకు తెలుసు, నువ్వు మధ్యాహ్నం పూట ఎవరితోటి నువ్వు రాసలేలాడుతున్నావో నాకు తెలుసు. అగో గిట్ట మాట్లాడితే వాళ్ళకు మంచి, వాళ్ళకు కంటికి ఇంపు కొడుతుంది, చెవుకు ఇంపు కొడుతుంది. అంటే ఇప్పుడు జనాలను మేల్కొల్పే పాట వద్దాట, ప్రజల ప్రాణాలను కాపాడే పాట వద్దాట. సరే మీకు అది వద్దు, ఓకే, మీకు అది వద్దు, మాకు అవసరం లేదు. జనాల పాట, ప్రాణాలను కాపాడే పాట మాకు అవసరం లేదు. మాకు కావాల్సింది ఏంటి? రొమాన్సులు కావాలి, ముద్దులు కావాలి, మురిపాలు కావాలి, వగరమారి మాటలు కావాలి, మైండ్ గేములు కావాలి, ఫిజికల్ గేములు కావాలి. మరి పెట్టుర్రి, నాకు మీరు ఇస్తేగా. ఫిజికల్ గేమ్లు, రొమాన్స్లు ఆడదాకా రాలే తాత, వస్తే రెడీ కదా మీరు. అదే ఒక్క ఛాన్స్ కూడా నాకు ఇయ్యలేదని అంటున్నా. నా దమ్మేందో అన్న చూపిద్దు, నా సత్తా ఏందో అన్న చూపిద్దు. ఏది లేకుండా నువ్వు బిగ్ బాస్ హౌస్ లో ఒదుగుతావా రేవో తాత అని నాకు డౌట్ ఫుల్ గా ఉంది తాత అని ఒప్పనిచ్చే ఎలా పంపించారు బయటికి. నువ్వు మీట్ అవుతావో లేవో తాత అని ఆయన ఒదికు పప్పు గార్చే. ఇక ఏముంది తాత, మీకు నేను దీడిసారాంగి వచ్చి అమ్మ నీ బాంచని నేను బతకలేను మీ బాంచనా అని మీకు దీడిసారాంగి వచ్చి నేను అక్కడ ఉండాలన్నా 5 నిమిషాలు ఉండలే, కథం వెళ్ళి వచ్చిన. కానీ మళ్ళీ మీరు పోతారని చెప్పేసి తెలుస్తుంది, మళ్ళీ మిమ్మల్ని బిగ్ బాస్ లో పిలుస్తారు. మీలాంటి వాళ్ళు స్టార్ట్ అయినాక పోతావు అంట, నిజమేనా? వచ్చినాయి ఆ ఫోన్లో. నరసయ్య తాత ఇప్పుడు నేను ఒక మాట చెప్తా, 44 మంది సెలెక్ట్ చేసిర్రు అగ్ని పరీక్షకు. అవును, అందులో 15 మందిని తీసుకున్నారు అనేది వినికిడి. సరే, లోపల ఏం జరుగుతుందో నేను నాకు తెలియదు, నీకు తెలియదు, అంతేనా కాదా? వినికిడి. సరే, ఇప్పుడు ఇందులో ఈ డిజిటల్ మీడియా అరే నరసయ్య తాత అంటే నా గురించి తెలుసు కదా, నరసయ్య తాత ఏడికెళ్ళి వచ్చిండు, నరసయ్య తాత ఒక గొర్రెల కాపరి, నరసయ్య తాత ఒక పాటగాడు, సర్చ్ చేస్తారు, నరసయ్య తాత ఒక మాటగాడు, నరసయ్య తాత ఇలా జనాలలో ఉండి అనేక కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు పోతుండు, లోకజ్ఞానం తెలిసినోడు, పెద్ద పెద్ద మంత్రులనే ఆయన ఇంటర్వ్యూలు చేసినోడు, ఎమ్మెల్యేలను చేసినోడు, నీళ్ళు తాగిపించిన ఎమ్మెల్యేలకి, జనాల మేలుగోరి అధికారులను నిలదీసి వాళ్ళ పక్షాలను నిలబడి న్యాయం చేసినోడు, పెద్ద పెద్ద బడా బడా కంపెనీ వాళ్ళు పబ్లిక్ భూమిని, ఊర్ల పంట జనాల భూమిని ఆక్రమిస్తే, దౌర్జన్యంగా ఆక్రమిస్తే నిలబడి ఆడ సర్వేలు చేయించి భూములు వాళ్ళ భూములు వాళ్ళకి ఇప్పించినోడు. ఇదంతా తెలియదా తాత? లోకానికి తెలియదా? తెలియదా లోకానికి? అంత ఎరికే కదా. ఇప్పుడు డిజిటల్ మీడియా కూడా ఇంత చేసినోడు ఒక పాటగాడు, మాటగాడు, వాటగాడు, నవరసాలు వర్ణించగలడు నరసయ్య తాత. ఎందుకు జడ్జీలు నరసయ్య తాతకు అన్యాయం చేసిరని నీలాంటి వాళ్ళు ఇప్పటికి 30 మంది వచ్చిర్రు నా కాడికి. ఎందుకు వచ్చిర్రు? నరసయ్య తాతలో దమ్ముంది, కావాలని ఒక గొర్రెల కాపరి అని, ఒక తెలుగు భాష మీద పాట రాసిండని, పాట పాడిండని, అంటే ఒక ప్రజల ప్రాణాలను కాపాడే ఒక రైతును బతికించి ఇది చేసిండని ఇక నా కాడికి వస్తున్నారు. వాళ్ళతో పాటు నువ్వు వస్తున్నావు, అంతే కదా. మరి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు? ఇది జడ్జీలకు ఎందుకు నచ్చలేదు? నాకు అదే డౌట్. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మీ గెటప్ ఉన్నోళ్ళు లేరు, ఒకటి. 2, గంగవ్వను పంపించారు, ఫీమేల్ కంటెస్టెంట్. ఆమె ఆడింది ఆట, ఒక ఆట ఏదో ఆడింది, ఫిజికల్ గేమ్ ఆడలేదు, కొన్ని రోజులు అయింది, జ్వరంతో బయటికి పంపించారు. మీరు తాత అయినా కూడా స్ట్రాంగ్ తాత. మీరు ఫిజికల్ గేమ్లో ఆడతారు, మాటగాడు, ఆటగాడు, మంచి పాటగాడు, అన్ని విధాలుగా అలరిస్తారు. మీరు అంటారు మీరు పోయి మీ సత్తా కూడా చూపించారు, ఎగిరి దొంగమంటే ఎగిరి దొంకిరు. ఆటల్లో కూడా మీరు నెంబర్ 1 ప్రూవ్ చేసుకుంటుండే. గంగవ్వ అన్న కూడా ఒక ఆట ఆడ వెళ్ళిపోయింది, కానీ మీరు అన్న ఆటలు ఆడుతుండే A to Z. కానీ మీకు ఎందుకు అవకాశం ఇలా అవకాశం ఇచ్చి చూడొచ్చు కదా, నేను ఒక డిఫరెంట్ గెటప్ కదా అని నాకు అనిపించింది. కానీ ఏమన్నా రాజకీయం జరుగుతుందా? ఇక అది ఇప్పుడు నేను ఎట్లా అంటే తాత జనాలు పోనీలే, మీరు మళ్ళీ కూడా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి అనలేరు. అంటే ఇప్పుడు ఏదైనా జనాలకే పట్టుంటుంది, ఏదైనా లోకానికే పట్టుంటుంది అంటారు. ఇప్పుడు జనాల ఆశీర్వాదం, జనాల దీవెనార్థి ఉంటే ఏడుదాకైనా పోతా, ఎందాకైనా పోతా. జనాలు తలుచుకుంటే ఏమైనా అవుతాం కదా. ఇప్పుడు ఏంది లోపలికి పోవాలంటే డబ్బులేమన్నా కట్టాలా అని కొంతమంది డౌట్ ఉంది. దీని మీద ఏం చెప్తాను? అది నాకు తెలియదు ముచ్చట, నేను ఎట్లా చెప్తా తాత? నీకు ఎవరు చెప్పలే నేను డబ్బులు కట్టినా, మా వాళ్ళు డబ్బులు కట్టిరు, మా వాళ్ళు డబ్బులు అడిగిరు. కామనర్ కొంతమంది ముక్కు ముఖం తెలియని వాళ్ళు కూడా పోయినారు, మనం చూసినాం.
మీరంటే కొంచెం ఫేమసే, డిజిటల్ మీడియాలో చాలా ఇంటర్వ్యూలు చేసినారు, కథ కార్ఖానా ఉంది మీది. ఏం తెలియని వాళ్ళు ఫస్ట్ టైం అలా చూస్తాం, ధన్మని వచ్చేస్తారు, కామెంటర్ దాంట్లో పోతారు. ఆ సెలక్షన్ కథ ఏముంటుందో వెనకాల తెలియదు. మీ స్టోరీ అయితే తెలుసు. ఆ డౌట్ రాలేదు ఎప్పుడు? ఇలాంటి డౌట్ వచ్చింది ఎప్పుడైనా? ఇప్పుడు ఏ డౌట్ వచ్చినా ఏ అనుమానం ఉన్నా మనం కాదనుకున్నది కడ తక్కువ, దాని గురించి ఆలోచన చేసేది దండగా అనుకున్నా, దాని గురించి మనం మాట్లాడేది కూడా ఇదే అనుకున్నా. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే నర్సయ్య తాత పాటకు ముక్కిర్చి నర్సయ్య తాత పాట ప్రాణాలను బతికించింది అన్నప్పుడు దాన్ని పక్కకు పెట్టి, సరే నీకు పాట విషయంలో పక్కకు పెట్టి నువ్వు నీలో ఇంకా ఏమున్నాయని అడగడంలో ఎందుకు అడగలేదు వాళ్ళు? అంటే రిజెక్ట్ చేసిందంటే రిజెక్ట్ నువ్వు ఏ కారణం చేత రిజెక్ట్ చేసినావు? అదే పై 4 రోజులు అంట ఉంచినవా? ఉంచి నువ్వు టాస్కులలో నువ్వు నిగ్గుతలేవు, గేమ్లలో నువ్వు నిగ్గుతలేవు అంటే దీన్ని ఏమనుకోవాలి? అంటే ఒక గొర్రెల కాపరి నర్సయ్య తాత అని నువ్వు అవమానపరిచిర్రా? తెలుగు భాష మీద పాట పాడితే తెలుగోడు అని అన్నట్టుగా అవమానపరిచిర్రా? అంటే వీడు తెలుగు మాట్లాడేటోడే, వీడు మనకెందుకు ఇంగ్లీష్ వస్తామని తీసుకుందాం అన్నట్టుగా అవమానపరిచిర్రా? అసలు ఏం జరిగింది? ఎందుకు నన్ను ఇది చేసిర్రు? అదే నాగార్జున ఉంటే కొంత నాకు న్యాయం జరుగునేమో అనిపించింది. ఎందుకంటే మీలో ఉన్న కళ ఇప్పుడు ఎందుకంటే తపన ఉన్నోని, కసి ఉన్నోని, ఒక కొత్తని ఆయన ప్రోత్సహించే గుణం ఆయన. రైట్. ఇప్పుడు ఎంతోమందికి కూడా ఆయన సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులకు, టెక్నీషియన్లకు ఎంతోమందికి ఆయన దారి చూపించిండు అనే ఒక పేరు, చాలా మందికి అవకాశం ఇచ్చి, రామ్ గోపాల్ వర్మకు ఆయన అవకాశం ఇచ్చిండు అనేది, లారెన్స్ కూడా ఆయన చాలా మంది డైరెక్టర్లకి, ముఖ్యంగా డైరెక్టర్లకు కూడా ఆయన చాలా మంది హీరోయిన్లకు కూడా ఇచ్చిండు. అంటే నర్సయ్య తాతని కూడా ఆయన జడ్జి స్థానంలో కూర్చుంటే నర్సయ్య తాతలో అన్ని కోణాలను అడిగి, నర్సయ్య తాతలో ఈ సత్తా ఉంది, ఈ దమ్ము ఉంది, బిగ్ బాస్ హౌస్కి సరైన కంటెంట్ ఇవ్వగలుగుతాడు, అన్నీ ఉన్నాయి ఈయన దగ్గర, అన్ని ఆటలు ఆడగలుగుతాడు, ఎన్నో పాటలు పాడగలుగుతాడు, ఎంటర్టైన్ చేయగలుగుతాడు అనేది నాగార్జున ఆలోచన చేసు అని అనిపించింది. బిగ్ బాస్ మీద మీ ఒపీనియన్ ఏంది? అసలు ఏమనుకున్నారు బిగ్ బాస్ అంటే? ముందు నుంచి ఏమనుకున్నారు, ఈ రిజెక్షన్ తర్వాత ఏమనుకో ఒపీనియన్ ఏముంది? వైల్డ్ కార్డు మీద నర్సయ్య తాతకు అవకాశం వస్తుంది. అన్న పోయినాక బిగ్ బాస్ కథ ఏందో అండ చూపి కట్ట తిప్పుతావు బిగ్ బాస్ లో పోయి, అండ పోయినాక చూపిస్తా. ఇక ఇప్పుడు ఇప్పుడు నేను మీ కెమెరా ముందు మాట్లాడినా మరి ఒక తాత ఇట్లా అట్లా ఐసా కైసా అది ఇది అన్నాడు, ఏది అండ పోయినాక చూపిస్తాను దాని మీద. రోజు కట్ట పట్టుకుంటావు కదా, కట్ట తిప్పుకుంటా పైత్రేస్తావా? ఇక ఏం చేస్తానా చూడమంటావు ఇక అంతే. తినబోయే ముందు రుచి ఎందుకంటావా? మీలాంటి డిజిటల్ మీడియా వాళ్ళు ఆదరించి, మీలాంటి మీడియా ఛానళ్ళు ఆదరించి, చిన్నోళ్ళు పెద్దలు ఏకమై నర్సయ్య తాతకు అన్యాయం జరిగిందని నన్ను ఆశీర్వదిస్తే, ఈ ప్రజలు ఆదరించి దీవనార్థి అందిస్తే నేను తప్పకుండా వైల్డ్ కార్డు మీద బిగ్ బాస్ హౌస్లో అడుగు పెట్టి ఆట అంటే ఎట్టుంటుందో, ఎట్లా ఆడుకోవాలనో చూపిస్తాను. అంతే అంటావు. సో మళ్ళీ అడుగుతున్నాను అనుకో, కానీ జడ్జిలు 3 జడ్జిలు ఉన్నారు కదా, అందులో 2 జడ్జిలు అభిజిత్, ఆ బిందు మాధవ్ అని పక్క పెడితే, నవదీప్ తీరు ఎట్లా అనిపించింది నీకు? నవదీప్ మీతో కాదు, కొంతమందితో మాట్లాడుతుంటే చూసిండొచ్చు మీరు అనే ప్రత్యక్షంగా, ఏమనిపించింది? ఇప్పుడు పర్సుపోలో చూపిస్తే నీకేమనిపిస్తుంది? ఓకే, ఒక కాల్ మాట్లాడదాము ఈ ఆన్సర్కి ముందు. డైరెక్ట్ వే మాట్లాడాలి. యాంకర్ ఎవరైనా యాంకర్ తెలుగు అమ్మాయి మాట్లాడు. హలో హలో శనార్థి, శనార్థి బాగున్నావా? బాగున్నా. చిన్నగా ఉన్నప్పుడు ఊరికొచ్చి తాత తాత అని భుజాల మీదకి బుర్రున ఎక్కి మాట్లాడుతీవి, చేస్తీవి, పిపరమెట్లు కోనిస్తీ, బిస్కెట్లు కోనిస్తీ, మనమరాల మర్చిపోయినావా తాతనే? ఓ ఎవరు? అమ్మో నా సమితి ఇట్ట తయారైన మొత్తమే. ఇక ఊళ్ళోకి వెళ్ళి పట్టణాలు పడ్డాక ఇక నేను ఏడా నీకు గుర్తుకొస్తా, నీకు సాట ఫోన్లల్లా ఇక కనపడే ఇక నీ దోస్తులు గుర్తుకొస్తాను నీకు. అంతే కదా, మరి నువ్వు ఊర్లోనే ఉన్నావు, నేను మర్చిపోలే కానీ ఊళ్ళో యాదకి వస్తలేదు మాటలు వింటే. అంతే నా సమితి ఇట్ట తయారైనావు. అబ్బా నర్సయ్య తాతనే నువ్వు గుర్తుపడతానేమంటే. ఓ నమస్తే తాత. ఓ ఎవరిని నేను? నర్సయ్య తాత. నేను ఏం చేస్తా? యాంకరింగ్.
ఆహా, యాంకరింగ్ అంటే ఇంకేం పనులు చేస్తా నేను. మొన్ననే బిగ్ బాస్ లో చూసినావా, ఏమనిపించింది పానం? ఎందుకు వాళ్ళు సెలెక్ట్ చేయలేరు? సెలెక్ట్ చేస్తే అయిపోతుండే, మనం చూపెడుతుండే కదా మన దమ్మేందో అందులో పోయిన తర్వాత అనిపించింది. ఇప్పుడు నేను కూడా గదే చెప్తున్నా. అంతే కదా. నా దమ్ము చూడక ముందుకే, ఒక్క అవకాశం కూడా ఇవ్వక ముందుకే మీరు పాట పాడగానే అని మీరు గంగేజు లెక్క తలకాయ ఊపి ఎట్లా పంపిస్తుంది, ఎట్లా చేస్తుంది? నా ఉంటది మన తెలంగాణలో దొక్కేసినట్టు చేస్తున్నారు బిగ్ బాస్ లా. నాకు అదే అనిపిస్తుంది. మరి తెలంగాణోడు అని, గొర్రెల కాపరి అని, ఈ గొర్రెల కాపరి అవతారం మనకెందుకు అని. మరి ఇప్పుడు జానపదాలు ఏమో కావాలి వాళ్ళకు. అవునవును, తెలంగాణ జానపదాలు పెట్టుకొని రింగ 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 ఎగిరి సినిమాలలో బొచ్చడి పైసలు సంపాదిస్తున్నారు. అవును. మరి ఈ తెలంగాణ వేషధరణ, ఈ కట్టు బొట్టు, ఇది ఇది ఈ సాంప్రదాయాన్ని బతికించుకుంటా నన్ను చూసి, నేను బజార్లోకి పోయి నన్ను చూసి నేను ఒక్క కూత పెడితే అని కూత పెడితే ఇలా వందలాది మంది, వేలాది మంది అబ్బా తాత నీలో మా తాతను చూసుకుంటున్నాను. తెలియదు కదా. ఇప్పుడు నవదీప్ నేను యాక్సెప్ట్ చేస్తాడేమో అనుకున్నా తాత, కానీ ఆయనకి ఎక్కలేదు నాకు తెలిసి. అంటే వీళ్ళు ఉండలేదేమో అనుకున్నాడు. అదే ఎట్లా అనుకుంటారు, ఏం చూసిరు వాళ్ళని? అది అదే కదా, ఎట్లుంటారు మనం మలుసుకపోతామని అర్థం కాదు వాళ్ళకు. ఇప్పుడు ఒక 2 రోజులన్నా అవకాశం ఇచ్చి ఆ మైండ్ గేమ్ లేదో, ఆ ఫిజికల్ టాక్స్ లేదు, లైవ్ రికార్డింగ్ లైవ్ నుంచి ఇప్పుడు ఆమె తప్పు మాట్లాడుతుందా? ఉన్నమాటే మాట్లాడుతుంది కదా తెలంగాణలో. కానీ ఇట్లా చిన్న చూపు చూస్తున్నారు తాత, ఓర చూపు చూస్తున్నారు తాత. వాస్తవం ఈ మాట ఇప్పుడు అందరూ ఇప్పుడు సోషల్ మీడియానే కోడై కూస్తుంది. తెలంగాణ అని, గొర్రెల కాపరి అక్కడ అన్యాయం జరిగిందని అంత కామెంట్ పెడుతున్నారు. నవదీప్కు, బిందు మాధవికి, అభిజిత్కు ఒక్కొక్క కామెంట్ ఇంటింటే గుండె వలిగిపోతుంది. అంతే అంతే. ఏం మనవరాలా భయపడదు, వెనక ముందు ఏం కాదు. ఇది ఇప్పుడు మన తెలంగాణలోకి అవకాశం ఇస్తేనే కదా అసలు ఎట్లుంది ఏం కథ అని తెలిసేది. అది నువ్వు వేసుకునే వేషధారణ ఎంత గొప్పది. నిజం మనవరాలా. నేను బయటికి వెళ్ళి చిన్న వేషధారణ, అది గొల్లోళ్ళ వేషధారణ. నేను బయటికి వెళ్ళి ఒక్క కూత పెడితే 100 మంది అరే మా తాత గుర్తుకొచ్చిండు, మా ముత్తాత గుర్తుకొచ్చిండు, మా అయ్య గుర్తుకొచ్చిండు అని పాపం వాళ్ళు కడుపు నిండా మాట్లాడిపోతారు. అవును తాత. మరి ఎందుకు ఈ నవదీపు, ఈ అభిజిత్, ఈ బిందు మాధవి ఎందుకు అంటే కనీసం సరే ఇప్పుడు నేను ఒకటి తెలుగు భాష పాట వాడినా, ఆ పాటను మొత్తమే ప్లే చేయలే, వేయలే, ఆ పాట మొత్తమే వేయలే, రైతు పాట. అయితే రైతు పాటలో ప్రపంచానికి ఊపిరివి ఓ రైతన్న అనేది ఒక లైన్ వేసిర్రు. ఇక అంతే. అంటే ఆ పాట విని ఒక మనిషి ఇప్పుడు లైవ్లో మాట్లాడిండు, నరసయ్య తాత నీ పాట విని ఒక ప్రాణం బతికిందని నువ్వు మొత్తం ఎదురైన ఇంటర్వ్యూలలో చెప్తున్నావు, అసలు నిజమా కాదా అని ఇప్పుడు నరేష్ ఏం చేసిండు, ఎవరైతే చెంచయ్య అనే మనిషి ఉండో ఆ పాట విని ఆత్మహత్య చేసుకోకుండా బతికిన మనిషికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి ఏంది మరి నిజమా, మీరు లైవ్లో ఉన్నారు, నేను పలానా టీవీ నుంచి మాట్లాడుతున్నా, మరి ఏంది నరసయ్య తాత గిట్లా అంటుండు, ఆయన పాటతోటి మీరు ఇట్లా బతికిండు అని చెప్తారు, నిజమేనా అంటే నిజమే, రైతు పాట విని నేను బతికినా, నేను ఆత్మహత్య చేసుకుందామని పోతుంటే రాజమండ్రిలో మా దోస్తు ఉంటాడు, ఆయన నాకు పాట పంపించిండు, విన్నాక ఏమంటే నేను బతకాలని అనిపించింది, బతికినా, ఆయనను కూడా పోయి కలిసిన, ఆ పాట రికార్డింగ్ చేసిన ఆయన కూడా గుర్తు చేసిండు, రాంబేడ్ సార్ బాగుండా అని గుర్తు చేసిండు మనవరాల. అంటే తెలుస్తుంది కదా నీ పాటకు నీ మాటకు ఎంత ఎంత బలం ఉందో, మరి ప్రాణాన్ని బతికించేంత బలం ఉంది నీ పాటకు మాటకు. మరి ఇప్పుడు ఆ బిందు మాధవి, ఆ అభిజిత్, ఇప్పుడు ఆ నవదీపు వాళ్ళు ఆడే ఆటలు నేను ఆడతా, నువ్వు ఒకసారి అడగాల్సింది. వాళ్ళు ఆడే ఆటలు నేను ఆడతా, వాళ్ళు చేసే యాక్టింగ్లు నేను చేస్తా. మరి ఇప్పుడు వాళ్ళు నా లెక్క పాటలు రాసి ఈ జనాల ప్రాణాలను కాపాడతారు వాళ్ళు? ఒక్క మాట మన మాట కనుక్కుందాం. ఇప్పుడు నా పని వాళ్ళన్నా చెయ్యాలి, వాళ్ళ పని నేనైనా చేస్తా. ఇప్పుడు నవదీపు, బిందు మాధవి, అభిజిత్ వచ్చి గొర్రెలు కాస్తారా? గొర్రెలు కాసి అని కూత పెడతారా? వరుస చెప్తున్నా. లేకపోతే ఇప్పుడు నేను వాళ్ళు చెప్పే డైలాగులు చెప్తా, వాళ్ళు మాట్లాడే మాటలు మాట్లాడతా, వాళ్ళు మైండ్ గేములు ఏ రకంగా వాడుతారో వాళ్ళకు రెట్టింపుగా నేను మైండ్ గేములు ఆడతా, ఫిజికల్ టాస్కులు కూడా నేను ఆడతా. ఒక్క మాట మనవరాల, గొర్రెకాడ ఉండి
వాన ఎప్పుడు పడుతుంది, ఏ టైంకి వస్తుంది, ఆ మబ్బు వీడికి వచ్చే వరకే ఎంత టైం పడుతుంది అని ముందుగా పసిగట్టి చెప్పేటోడు గొర్రెల కాపరి. అవును మరి ఇంతకంటే ఎక్కువ మైండ్ గేమ్ అది? అంతే అంతేనా కదా? అంటే వాస్తవాలు మాట్లాడుకుందాం. అంతే కరెక్ట్ మాటనే తాత. ఇప్పుడు అగ్ని పరీక్ష అన్నావు, సామాన్యులకే అగ్ని పరీక్ష అన్నావు. సామాన్యుడు అంటే ఏంది? సామాన్యులు అంటే వానికి ఒక పొట్ట కోసమే ఆలోచన వాంది. పుట్టెడు కష్టం చెయ్యాలి, ఎండకు ఎండాలి, వానకు నానాలి, బాధలు ఉన్ననాడు తినాలి, లేనినాడు వండాలి. అవును ఇది సామాన్యుని బాధ. ఇది సామాన్యుని అగ్ని పరీక్ష కాదా? అవును ఇప్పుడు అందులో పోయి నువ్వు ఆటలు ఆడమంటావు, నీ ఆటలో లెక్క. అవును అందులో నేను పోయినాక నన్ను కూడా అది ఎగిరి అందుకొని ఉయ్యాలు ఊగన్నారు, ఎగిరి అందుకొని ఉయ్యాలు ఊగినా. చూసినా ఇంకేం కావాలి? అవు. సామాన్యునికి ముగ్గురు నెట్టించిండ్రు, ఒక్కళ్ళన్నా గ్రీన్ ఇస్తే మంచిగుండు. మరి కారణం చెప్పాలిగా. మరి వాళ్ళకి అర్థం కావు మన ఉద్యమాలు ఏంది, మనం ఏంది, మన పాటలు ఏంది, మన జానపదం ఎడికెళ్ళి వచ్చింది, మనం జనాలను ఎట్లా ఇన్స్పైర్ చేస్తాం, వాళ్ళకి అర్థం కావి అవన్నీ. అందుకనే వాళ్ళకి ఎంతసేపు ఎంటర్టైన్ చేసేటోళ్ళే కావాలా కానీ ఎంటర్టైన్ లో రకాలు ఉంటాయని కూడా వాళ్ళకి తెలియదు. నీ పేరేం పేరు ఉండే? ప్రత్యూష. ఇక నేను ఒకటే అనుకున్నా, అరే కుండ నిండా నీళ్ళు ఉంటే తొలకాయి, కుండ సగమే నీళ్ళు ఉంటే తొలుకుతాయి. అంటే వీళ్ళకు సగం సగం తెలుసు కాబట్టి వీళ్ళకు అవగాహన లేని వాళ్ళు జడ్జీలుగా చేస్తున్నారు. వీళ్ళు నరసింహ తాత గురించి వీళ్ళకు ఏమాత్రం అవగాహన లేదు, వీళ్ళకు సమాజం పట్ల అవగాహన లేదు, వీళ్ళకు అసలు లోకజ్ఞానం అనేది కూడా వీళ్ళకి అవగాహన లేదు అనిపించి ఇక నేను ఆడికి వెళ్ళి సప్పుడు గంట ఇంకో మారు మాట్లాడకుండా వెళ్ళి వచ్చిన. అంతే నేను అక్కడ ఎక్కడ బాధపడలే. మీరు చూసారు కదా, ఎక్కడ నేను బాధపడ్డట్టుగా, నేను ఎక్కడో ఏడ్చినట్టుగా, నేను ఎక్కడనో ఏదో అయిపోతుంది నా బతుకు, వామ్మో ఇదే నా బతుకు, ఇదే నా జీవితం అన్నట్టుగా ఎక్కడ కూడా నేను ఇంత తడబడకుండా సప్పుడు గంట శనార్థి అని చెప్పినా కథం సప్పుడు గంట వెళ్ళి వచ్చిన. ఇప్పుడు ఆ అమ్మవారు నాలుక మీద నాట్యం ఆడుతుంది. ఆ అమ్మవారు ఇప్పుడు కాళిదాసు, ఒక గొర్రెగాసే కాళిదాసు ఇవాళ ఆయన భారతదేశంలో ఒక గొప్ప పండితుడు అయిండు. సంస్కృతంలో ఎట్లా అయిండు? ఆయన సాధన. ఇవాళ నరసయ్య తాత అనేవాడు ఒక గొర్రెల కాపరి. మరి ఎంత సాధన చేస్తే, ఎంత పట్టుదల ఉంటే, ఎంత కసి ఉంటే ఇవాళ ఒక 6-7 ఛానళ్ళల్లో చేసుకుంటా ఇవాళ నేను ఛానల్లో చేస్తున్నాను నేను. అంటే నాలో దమ్ము, నాలో ప్రతిభ ఉందని నన్ను మరి చేయించుకుంటుర్రా, లేకపోతే మీద నన్ను ఏదో ఇట్లా అని తిప్పుకుంటుర్రా? అది అంటే కనీసం చూసే అవకాశం కూడా ఇవ్వలేరు. మళ్ళీ ఇంకోసారి అవకాశం వస్తుంది. శనార్థి, ప్రత్యూష, వాస్తవాలు మాట్లాడుకున్నాం. నిజంగా మీకు ఫోన్ చేసి కూడా నాకు ఇచ్చిండు, మీ పేరు చెప్పలేదు. అసలు ఈ పిల్లగాడు నన్ను ఇప్పుడు ఇంటర్వ్యూ చేస్తుండు, అనుకోకుండా మీకు ఫోన్ చేసి ఆమె ఫోన్ చేసింది. ఇప్పుడు చేసింది వేరే పని మీద. మీరు ఫోన్ చేస్తే మీరు మాట్లాడకుండా మొగోనివి నాకు ఇచ్చినావు. మరి ఆమె చెప్పొచ్చుగా, నువ్వు లైవ్లో ఉన్నావు, నర్సయ్య తాత ఉండని చెప్పొచ్చుగా, చెప్పలేదు. నాతోనే చెప్పించింది మళ్ళీ. సరే, సర్ప్రైజ్ అట. నీకు సర్ప్రైజ్ ఇద్దామని ఈ మొగోడు ఈ ఆట ఆడుతుండు. సరే మంచిది శనార్థి. మొత్తానికి బిగ్ బాస్ పంచాయతీ ఒడగొడదాం, వేరే టాపిక్ మాట్లాడదాం. ఏమంటారు? వైల్డ్ కార్డ్ ఎంట్రీలో మీరు బిగ్ బాస్లోకి పోవాలని చెప్పేసి మేమైతే అనుకుంటున్నాం, పోవాలని ఆశిస్తున్నాం మా ఛానల్ నుంచి. రైట్, ఇప్పుడు ఇంకొక కోణం చూద్దామా? తాతది, నర్సయ్య తాతది ఏంటది? చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే ఇంట్రెస్ట్ అంట కదా? రాజకీయాలు అంటే నేను పెద్దగా రాజకీయాలు అంటే నేను తిరగడం కానీ రాజకీయ జెండాలు పట్టుకొని ఉరకడం కానీ ఇవన్నీ ఏం చేయలే. కళాకారుగానే నేను బయటకు వచ్చిన. పాటలు బాగా పాడతారు కదా మీరు, దుమ్ము లేపుతారు పాటలతో. కేసీఆర్ పైన పాట పాడితే కేసీఆర్ ఫోన్ చేసినంటే నిజమేనది? కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2017-16 అనుకుంటా, అప్పుడు కేసీఆర్ నన్ను పిలిపించిండు డైరెక్ట్. ఫామ్ హౌస్కా? ప్రగతి భవన్.
అందుకని నిన్న సమయం పేపర్లు రాసిరు చూసిన నర్సయ్య తాత ప్రగతి భవన్ కోట దాటినోడికే గింత అవమానమా? కేసీఆర్ను మెప్పించిన నర్సయ్య తాత ప్రగతి భవన్ కోట దాటినోడికే గింత అవమానమా అంటే ఒక తెలంగాణ గొర్రెల కాపరైనా ఒక తెలంగాణ కళాకారుడైనా అని సమయం పేపర్లో రాసిరు, బ్రహ్మాండంగా రాసిరు. కేసీఆర్ని మెప్పించినోడు ఈ జడ్జిలను మెప్పించలేదు, ఇంత అవమానం అని రాసిండు. అయితే తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న 70 ఏండ్ల బరువంతా దించిండు కేసీఆర్ గొర్రెల మందాను గోనిస్తుండు ఉంది జోరు పండుగ చేద్దాము రోడెల్యము కళ్యం సభ్యత్వం గడుదాము గొల్ల కురుమా సంఘం ఎల్లా లోకాలు తిరిగే గొల్లా కురు మన కోసం ఎవడాలోచించలేదు గోసపడ్డ మన కోసం పండు వెన్నెల్లాంటి నిండు గుణమున్నోడు ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపు ఉన్నోడు 75% సబ్సిడీ ఇస్తాడట అబ్బబ్బా కేసీఆర్ పుణ్యము 25% వడ్డీ కూడా లేదాట గొల్ల కుర్మ జన్మ ఇక ధన్యము తద్దినక దిద్దినక ఓరోరి బీరన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న ఒరకో మన రాత మారిందిర మల్లన్న. ఈ పాట ఇని 3 రోజులు కలవరిచ్చిండట కేసీఆర్. బాగుంది పాట, బాగుంది. దేశపతి శ్రీనివాసు పాషం యాగిరికి ఫోన్ చేసిండట. పాషం యాగిరి సార్ నాకు ఫోన్ చేసి నా నెంబర్ కోసం 3 రోజులు కలవరిచ్చిండట. ఏమా పిలిపి ఏమా ఆ గొర్రెల కాపరి నర్సేం పిలిపి ఇక పాషం యాగిరి నాకు ఫోన్ చేసి నేను ముఖ్యమంత్రి రమ్మంటుండు అంటే నాకు ఎట్టుంటుంది తాత, నేను గొర్రె కాస్తుంది పోయినకో కేసీఆర్ నన్ను పిలిపించుడు ఏంది ముఖ్యమంత్రి ఆశీర్వపోయినా నేను మాయకు మామ చెప్తే అసలు ఇదొకటి కథరా పోనీ అని ఆశీర్వపోయారు. ఫీజులు ఎగిరిపోయినా కేసీఆర్ సార్ నిన్ను పిలిపించలేదురా అని మా వాళ్ళు ఆశీర్వం. మాయ మా అమ్మ అమ్మాయ్య ఆ చుట్టుపక్కల జనాలు కూడా అమ్మ నీ స్వామి రంగా వామ్మ మేము ఇప్పుడు ఒక 10 కోట్లు ఇచ్చి ప్రగతి భవన్ పోదామన్నా మాకు అదృష్టం లేదు, ఆ అవకాశం లేదు. కానీ నీ పాట ప్రగతి భవన్కే కేసీఆర్ తోటే పిలిపొచ్చి పోతున్నావంటే అమ్మా ఎంత బలం ఉందేమరా నీ పాటలా, ఎంత శక్తి ఉందేమరా నీ పాటలా అన్నారు. అన్నట్టే పోయినా కలిసినా మాట్లాడినా ఇంత బుకెట్ బువ్వ తిన్నా వెళ్ళిపోయినా. ఏం మాట్లాడినావు కేసీఆర్తో? ఏం మాట్లాడినా పోగానే ఏం జరిగింది? ఇక అప్పుడు ఈ అంటే ఇంకా అంటే సర్కారు చేస్తున్న ఇంకా మంచి మంచి పనులు, ఈ అభివృద్ధి పనులను మీరు ముందుకు తీసుకుపోవాలి, ఇంకా మంచిగా రాయాలి పాటలు. ఎవరెవరున్నారు మీతో మాట్లాడేటప్పుడు? కేసీఆర్ మాట్లాడేటప్పుడు అప్పుడు చంద్రబోస్ ఉన్నాడు, అనంత శ్రీరామ్ ఉన్నాడు మీతో, మీరు పోయినప్పుడు సుద్దాల అశోక్ తేజ ఉన్నాడు, జయరాజ్ ఉన్నాడు, మిట్టపల్లి సురేందర్ ఉన్నాడు, దామోదర్ రెడ్డి ఉన్నాడు, గేయ రచయితలు అందరూ ఉన్నారు. ఉన్నారు అబద్ధం ఉండదు కదా తాత, ఉన్నారు. నేను దామోదర్ రెడ్డి గిట్ల కూర్చున్నాం, దామోదర్ రెడ్డి ఇట్లా కూర్చుండు, నేను గిట్లా కూర్చున్నా, నా పక్కపడి చంద్రబోసు, అటు అనంత శ్రీరామ్, ఇంకా ఆయన ఎవరు ఏదో ఉండే ఆయన పేరు, సినిమా డైరెక్టర్ ఆయన పేరు ఏదో ఉంది, శంకరా? కాదు ఏదో ఏం రెడ్డి ఉంది ఆయన పేరు, జయరాజు, దేశపతి శ్రీనివాసు. ఇదే గెటప్లో పోయిరా? ఈ గెటప్లో ఏం పోలే, వేరే గెటప్లో పోయినా. ఎందుకట్లా? ఇక అప్పుడు ఇదే గెటప్లా గేట్ కాడికి పోయినా, ఊరికి ఆడ పోలీసు వాళ్ళు అడుగున ఫోన్ తీసుకుంటారు, ఆడ పెడుతుర్రు, చెక్ చేస్తుర్రు. వామ్మో లేదే అంటే మళ్ళీ దేవుడా అంటే మళ్ళీ పక్క రూమ్లో పోయి దేశపతి శ్రీనివాస్కి ఫోన్ చేస్తే, సినానా సంగతే పోలీసు వాళ్ళు పోయి నా వెంటనే పడుతుర్రు, నన్ను రానిస్తలేదు అంటే మళ్ళీ పోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాక అప్పుడు లోపలికి వచ్చిన. అక్కడ 6-7 జాగాలల్లో నన్ను తనిఖీ చేస్తారు కదా. లాస్ట్కి వచ్చినాక ఫోన్ దగ్గర పెట్టుకొని లోపలికి పంపించారు. అంటే ఇదంతా ఏషం వేసినారు అనుకుంటారు, నేను అనుకున్నట్టు. అప్పుడు ఏమనుకుర్రు వాళ్ళు, వద్దు అన్నారు, భయపడ్డారు అమ్మో అన్నట్టుగా. సో మీరు నిజంగా గొల్ల కుర్మనేనా మీరు? మేము యాదవులు కుర్మలు ఇంచుమించు ఒకటే, కాకపోతే గొర్రెలను కాసేది ఎక్కువ కుర్మలు. గొల్లలు కాస్తారు, కుర్మలు కాస్తారు. అంటే ఇది వేసుకునేది గొల్ల కుర్మలు వేసుకుంటారు, యాదవులు వేస్తారు, కుర్మలు వేస్తారు, అంతా ఒకటే కదా. సో ఎన్ని ఉన్నాయి ఇదేరా గొంగళిలు? 3 ఉన్నాయి. వేసుకొని అలవాటు అయిపోయిందా? అని బరువు ఉంటాయి కదా. ఉంటాయి. ఎండాకాలం వేసుకోవాలా, గొర్రెలను మేపాలి ఎండకంటే. ఇప్పుడు ఇష్టమైంది ఏదనుకున్నా అది కష్టం కాదు.
విన్నావా? ఇష్టంగా 50 కిలోల బరువు మోసినా అది కష్టం కాదు, అంతే, ఇష్టమే అనిపిస్తుంది. కానీ ప్రజెంట్ ముఖ్యమంత్రి ఉండగా రేవంత్ రెడ్డి ఎప్పుడైనా కలిసిరా రేవంత్ రెడ్డిని మీరు? ఇక ఈ కోయిదాగాని కలుద్దామని అనుకుంటున్నా. ఇంకా మొన్న చిన్న ముఖ్యమంత్రిని ఇంటర్వ్యూ చేసిన, పొన్నం ప్రభాకర్ని చేసిన, శ్రీహరిని చేసిన, మళ్ళా పోతే వివేక్ వెంకటస్వామిని చేసిన, జూపల్లి కృష్ణారావుని చేసిన, హనుమంతరావుని చేసిన. వినవా? హనుమంతరావు హనుమంతరావా విహెచ్ ఆయన కూడా సీటీ కొడితే చూసినట్టు మిమ్మల్ని పరిచయం అయినట్టు నిజమేనా? అయితే ఆ కోయిలాగా ఓనాడు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టింది. ఏం చేయాలో నీ పాడైపోరు, ఎక్కడ చేయాలో ఏం చేయాలో ఏం అర్థమవుతుందో, ఈయన పెళ్ళం కాడ ఆయన మొగడు వంతుండు, ఆయన మొగని కాడ ఈయన పెళ్ళం వంతుంది, పాడైపోను, ఎట్లయితుందో ఎట్టబోతుందో ఈ సంసారం పాడైపోను, గిట్ట తయారైరేమురా. ఎందుకట్లా అన్నాడు? ఇక పెళ్ళాని ఆయన మొగని చంపి ఈయన పెళ్ళం ఎన్నో దాచిపెడుతుందట, ఎన్నో కుక్కర్లో పెడుతుందట అని నాడు గాంధీ భవన్లో మీటింగ్ పెట్టిండు. ఆయన ఏం పోయినా సీటీ కొట్టిరా పోయి ఏమైంది? ఒరే ఎక్కడ ఏంది ఏం కదా తాత ఏమ్రా బాబు అన్నాడా? ఏమ్రా బాబు ఏంద్రా ఏం సోముదురా అని. ఇగో నువ్వు చేస్తున్న కార్యక్రమానికి నేను పాట రాసుకొచ్చిన హనుమంత అన్న ఆయనకి. ఈ మనుషులెన్నడు మారుతారో, ఇలా బతుకులేమోతారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గుల జాగిడిసి దినదినమూదిగా జారుతుండ్రో. వాట్సాప్, ఫేస్బుక్, స్మార్ట్ ఫోన్ల మయం, పనిచేసే ఆఫీసుల్లోన పరిచయం, కనుసైగలతోటి కాలాలు గడుపుతూ కనిపెంచిన పిల్లల మర్చిపోతుండ్రు. ఈ మనుషులెన్నడు మారుతారో, ఇలా బతుకులేమోతారు మారో, వక్ర బుద్ధులతోటి అక్రమ సంబంధాలతో ఆగమవుతుండ్రో, అద్దు అదుపు తప్పి సిగ్గుల జాగిడిసి దినదినమూదిగా జారుతుండ్రో. అనగానే అమ్మ నీ పాట బాగుంది నరసయ్య తాత, ఈ పాటని మనం ఏం చేయాలంటే రేపు ఈ అక్రమ సంబంధాలు అరికట్టాలంటే ఈ పిల్ల అంతడ పడకుండా పిల్ల ఇంత పడకుండా మనం ఇది ఊర్ల పంట జనాలకు ఒక మేలుకొల్పు, ఒక అవగాహన కల్పించాలి అని ఆయన ఊరుకు తిరిగి మనము ఈ దీని మీద, ఈ అక్రమ సంబంధాల మీద మనము పాటలు పాడి జనాలలో చైతన్యం తీసుకురావాలని అన్నాడు. దానికి ఎంత ఖర్చు కానీ నేను పెట్టుకుంటా కూడా అన్నాడు. అలా ఎన్ఎస్యుఐ ఓ పిల్లగాడు వెంకటస్వామి అని ఉండే, వెంకట్ ఆయన బల్మూరు వెంకట్ కాదు, ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి ఓ పిల్లగాడు ఉండు. ఆ పిల్లగాని ఓ పిల్లగాడు నేను ₹1,00,000 ఇస్తా, ఇప్పుడే నేను ₹1,00,000 ఇస్తా, ఇగో ఈ అక్రమ సంబంధాల ఇగో దీని మీద ఇగో నరసయ్య తాత వాడినట్టుగా ఇగో ఇట్లాంటి పాటలను జనాలకు తీసుకుపోవాలి, అవగాహన తెప్పియాలి చలో అన్నాడు. చూసినావా? అప్పటిదప్పుడే నువ్వు పోయి అడుగు, అప్పటిదప్పుడే ఈ పాట ఇన్నాక హనుమంత అన్న ₹1,00,000 ఇస్తా అన్నాడు. ఎవరికి? వెంకటస్వామికి, దీని ప్రచారం ఖర్చుకు. ఇంకెంతగాని పెట్టుకుంటా అంటే కదిలించింది పాట ఆయనని. ఈ పాట ఆయన కదిలించి ఆ రకంగా ఆయన మాట్లాడించింది. అది పాటకున్న బలం, అది పాటకున్న శక్తి. అది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందంటారు? అయితే ఏరుపడ్డ సంసారం ఎప్పుడో ఏర్పడ్డదిగా, ఎప్పుడో ఏర్పడ్డది. ఇప్పుడు ఇది కొత్త సంవత్సరమేగా. సరే ఏరు అంటే 10 ఏళ్ల కింద, కొత్త సంవత్సరమే, 10 ఏళ్ల కింద ఏర్పడ్డది. ఇప్పుడు ఈయనది కొత్త సంవత్సరమే. ఆ ఇంటికి తడకలేదు, ఈ ఇంటికి గుంజలేదు, చదువుకోవాలి. ఇక ఇప్పుడు ఆయన ఇప్పుడు బాయికాడ ఉంటున్న పెద్ద మనిషి ఏమో ఇక అప్పుల కుప్ప చేసిపోయిండు, తెలంగాణ నెత్తి మీద దరిద్రాన్ని వేసిపోయిండు. నేను ఏం చేయాలో చిన్నగా దండాడుతున్నా. నేను ఇంత దాసే ముచ్చట ఏం లేదు, సాటి ముచ్చట ఏం లేదు, అప్పు కూడా పుట్టకథ అయితే లేదు. సర్కారుకు వస్తున్న ఆదాయం ఎంత, ఖర్చు ఎంత అనేది మీ కళ్ళ ముందర పెడితే మీరే పంచుని మీరే చెయ్యి అని ఆయన కుండ భద్ర గురించి చెప్పిండు. అవును, ఇది నేను అంటున్న మాట, నరేష్ అంటున్న మాట కాదు, స్వయాన ఆయన చెప్పిండు. కాకపోతే దీన్ని మనం ఇంకా ఏ రోకు దిప్పుకురావాలి, ఎట్లా చేసుకురావాలి, ఏంది ఏం కథ అనేది నేను తప్పకుండా ఇచ్చిన హామీలను నెరవేరుస్తా అనుకుంటూ వస్తుండు. సరే 10 ఏళ్ళు కేసీఆర్కు అవకాశం ఇచ్చిర్రు, 10 ఏళ్ళు ఇచ్చిర్రు. ఇప్పుడు ఇంకా ఈయనకు అవకాశం ఉంది కదా. ఇప్పుడు మా అంటే ఇప్పుడు ఇంకా 2 ఏళ్ళు కూడా కాలే కదా. ఏజ్ కూడా ఉందంటారా ఈయనకి? ఏజ్ కూడా ఉందంటారా? చెప్తున్నా, 2 ఏళ్ళు అయింది, 2 ఏళ్ళు అయింది. ఇంకా చూస్తారు, ఇంకా 3 ఏళ్ళ దాకా చూస్తారు ఏం చేస్తుండు ఈయన, ఎటెట చేస్తుండు, ఏంది ఏం కథ, మాట మీద ఉన్నడా. మరి పశలు లేని సంసారం, గతి లేని సంసారమే అయ్యింది, కానీ దీన్ని ఎట్ట తిప్పుకొస్తాడు, ఇంకా ఏం చేసుకొస్తాడు అన్నమాట మీద నిలబడా అనేది అప్పుడు జనాలు ఆఖరికి నిర్ణయం తీసుకుంటారు. దాన్ని మనం ఇప్పుడే ఎట్లా దీన్ని ఇప్పలకం చేసి మాట్లాడతాం, అంతే కదా.
రాజగోపాల్ రెడ్డి కూడా మీకు బాగా దగ్గర నిన్నాము. మీరు పనిచేసిరా ఆయన దగ్గర గతంలో? నేను గొర్రెలు కాసేటప్పుడు రాజగోపాల్ రెడ్డి నా ప్రతిభను గుర్తించిండు. ఒక పాటగాడు మాటగాడు ఈయనని మన ఛానల్లో పెట్టుకుంటే బాగుంటుందేమో అని ఆలోచన చేసి ఈ గుమ్మి రామరెడ్డి అనే వ్యక్తి ఆయనకు పరిచయం చేసిండు. పరిచయం చేసినాక ఆయన నా గురించి ఆలోచన చేసిండు. ఓకే. గిట్టనే నీలకనే కూర్చోబెట్టి రామరెడ్డి సారు ఆయనకు పరిచయం చేస్తే ఆయన ముందర ఓ పాట వాడినా, శబాష్ ఒక్కటే పాట సప్పటికి వచ్చిండు. రేపు నర్సయ్య వస్తాడు కొలువుల షరీక చేసుకోరని అక్కడ ఉన్న సీఈఓకి ఫోన్ చేసిండు. అయిపోయి అందులో నరసింహుని బతుకు పాట, నరసింహుని శుద్ధులు అనే ఒక ప్రోగ్రాం పెట్టి ఫస్ట్గా నేను మీడియాకు ఆ రకంగా దగ్గరికి అయినా. ఇప్పుడు టచ్లుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి? ఇక ఆ పెద్దోళ్ళు వినవా, ఆయన కూడా మంత్రి అవుతున్నామో మళ్ళీ. ఇక తాత మరి ఇక మంత్రి అంటే దాని బలం నొక్కొస్తే కలిసి వస్తే అవుతాడు. అది దాని బలం రావాలి, దాని టైం కలిసి రావాలి. వినవా, ఇక ఇప్పుడు ఇంటింటికి మంచిపోయే. ఇక ఇప్పుడు వాళ్ళ ఏదో కచ్చపెచ్చ ఎవరు నడుస్తుంది అనేది నువ్వు ఏదో లోపట్నే ఉంది కానీ అదే ఇక నువ్వు అడుగుతావు నాకు ఎరికే. ఇప్పుడు బీఆర్ఎస్లో పంచాయతీలు లేవా, స్వయాన ఇప్పుడు అన్నకు చెల్లెకే పడ్డది. ఇప్పుడు నేను అనలే పంచాయతీ గురించి. నువ్వు ఇప్పుడు మంత్రి పదవి అడుగుతుండు, మంత్రి కావాలని ఉంది కాబట్టి నువ్వు అది కూడా అడగటోనివే. అందుకనే నువ్వు అడగముందుకే నేను చెప్తున్నా ఇంటింటికి మంచిపోయి. ఇప్పుడు ఆయనది ఏదో కచ్చపెచ్చ పంచాయతీ అవుతుందని ఇక మరి అసలు అవుతాడా కాదా మంత్రి అనేది నువ్వు అనుకొస్తున్నావు. సరే దాని టైం వచ్చినాడు, దాని బలం నూక్కొచ్చినాడు, కాలం కలిసి వచ్చినాడు, అవుతాడు. కవితక్కది ఏంది? కవితక్క ఆమె కూడా జన జాగృతి నుంచి బాగా చేస్తుంది, తెలంగాణ జాగృతి నుంచి కార్యక్రమాలు చేస్తుంది. కవితక్క రాజకీయం గురించి ఏమంటావు తాను? అయితే నేను కూడా నీ లెక్క గాంధీ భవన్ పోయి అడుగుతున్నా, ఏంది మరి కవితమ్మ మొత్తం ఇప్పుడు బీసీలే నా పంచప్రాణం అంటుంది, బీసీలే నా ప్రాణం అంటుంది, బీసీలే నా కుటుంబం అంటుంది. మరి అక్కడికి వస్తున్న కల్లా అన్నతో పంచాయతీ పెట్టుకొని మరి కాంగ్రెస్లో జరిగితే మీరు మరి షరీక చేసుకుంటారా? మంచి బలం కాలేదే, మంచి మాట కాలేదే, మరి మీకు కూడా బలమే కదా. ఇప్పుడు ఆమె కూడా బీసీలో రాగా వెతుకుంది కదా, బాబు నీ దండం పెడితే ఆమె శోభత. మరి అంత తెలివికల్లా ఆమె, అంత బీసీల మీద ప్రేమ ఉన్నామే, మరి 10 ఏళ్లలో 33% బీసీ రిజర్వేషన్ 23 గుంజుకొస్తే 22 గుంజుకొస్తే మరి ఆయనలా ఎందుకో మాట్లాడదా అయ్య మీద? ఇవాళ బీసీలను కలవరిస్తుంది అని కాంగ్రెస్ కోళ్ళాలని అంటున్నాయి. అవును కదా. ఇక మరి చూడాలి, ఇక మరి అన్న మీద పంచాయతీ పెట్టుకొని ఆమె ఇంకా ఏదో కొత్త పార్టీ పెట్టబోతుంది అనేది కూడా గుసగుస వినపడుతుంది తాత. చూడాలి. బాగుందా కవితక్క రాజకీయం? బాగుందంటారా? నీళ్ళ మీద దెబ్బేస్తే ఎంతసేపు దూరం అయితే నీళ్ళు కొన్ని సెకండ్లు అంతేగా, మళ్ళీ ఒకటైతే అది అంతే. ఎంతైనా రక్తబంధం అంటారు. ఇవాళ కాకపోయినా మన రాఖీ కట్టి పోతే లేడంట అన్న, కడతా అన్నది రాఖీ పట్టుకొని పోయింది, పోతే లేడంట అన్న. కొద్ది రోజులు గాశారం, అది కొద్ది రోజులు మటుకే అది అంతేనా? అరే ఎల్లకాలం ఉంటుంది రక్త సంబంధం, ఎల్లకాలం పంచాయతీలు ఉంటాయా? ఎల్లకాలం ఆంధ్రప్రదేశ్లో గదే కొనసాగుతాం కదా. జగన్ షర్మిల అట్లా లోకానికి పగలు రాత్రి ఎట్టనో రక్త సంబంధాలు కూడా కొన్నిసార్లు అట్లా వస్తుంటాయి. కొన్నిసార్లు మనస్పార్థాలు వస్తాయి, పంచాయతీ పెట్టుకోరు మాట్లాడరు. కొన్నిసార్లు పంచాయతీ పెట్టుకుంటారు, కొన్నిసార్లు మంచుకుంటారు. అంటే మంచిగా ఉన్నోళ్ళు పంచాయతీ పెట్టుకుంటుండొచ్చు, పంచాయతీ పెట్టుకున్న వాళ్ళు మళ్ళీ కలిసిమెలిసి ఉంటుండొచ్చు. ఇప్పుడు ఆడ జగన్ షర్మిల కలవలే కదా, ఇంకా దానికి టైం వస్తుంది, టైం పడుతుంది అంటే దేనికైనా సమయం కాలం నిర్ణయిస్తుంది. ఎప్పుడు కలవాలి, ఎట్లా కలవాలి అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు రాజకీయ నాయకులలో పదవే ముఖ్యమా? ఒక పదవి ముఖ్యం అంతే, అన్న చెల్లె ఇది కాదు, బంధం కాదంటారా? ఎవరిది? రాజకీయాల్లో. ఇప్పుడు పదవుల కోసము తండ్రులు కొడుకులను చంపిన వాళ్ళు ఉండరు, తండ్రులు కొడుకుల్ని. పదవుల కోసము కొడుకులు తండ్రులు చంపిన వాళ్ళు ఉండరు. అప్పటి నుంచి దేశ స్వాతంత్రం రాకముందు నుంచి ఎప్పటి నుంచో ఉంది ఇది, రాజుల కాలం నుంచి, నవాబుల నుంచి ఉన్నది. అంతేనా కాదా? అంటే అది అట్లా ప్రేరేపిస్తుంది మనిషిని. కానీ ఎప్పటికీ శాశ్వతంగా శత్రువులు ఉండరు, శాశ్వతంగా మిత్రులు ఉండరు. అంటే రాజకీయంలో ఇప్పుడు కుటుంబంలోనే కాదు మిగతా దాంట్లో కూడా బద్ధ శత్రువులు అనేటట్టుగా మనం చెప్పలేము. జీవితకాలం బద్ధ శత్రువు కూడా ఓ టైం వస్తే ప్రాణమిత్రుడు అవుతాడు. రైట్. ప్రాణమిత్రుడు కూడా ఓ టైం వస్తే బద్ధ శత్రువు అవుతాడు. తాత అయితే ఈ గెటప్ మీరు ఎప్పుడు నుంచి చేస్తారు? 2000 అంటే అదివరకు కూడా గొర్రెకాడ ఇట్లా కార్యక్రమాలు చేసుకుంటా, ఒక గొర్రెల కాపరి నోట జానపదాల మూట, గొర్రెల కాపరి పాటలలో దిట్ట అనేది ఎన్నో ఛానళ్ళు అప్పట్లో బాగా వైరల్ అయినాయి, వినూత్నంగా వేసారు. కాబట్టి మీ ఇంట్లో మీ వైఫ్ కానీ నాకు తెలిసి మీరు పెళ్ళైనాకనే గెటప్ వేసుకున్నారు,
అంతేనా? అవు తయారైతుంటే ఏమన్నది మీ భార్య ఏమన్నది? కాదు పిల్లగా నువ్వు గిసవంటి ఇప్పల కాల ఇచ్చంతాల ముచ్చట్లు అడిగితే నేను ఎట్లా చెప్పాలి నీకు? చెప్పాలి కదనే మళ్ళీ. రేపు గిట తయారైన పిల్లగాడు ఇవాళ నన్నే గీ కన్న కథలు పెట్టిస్తుండు, రేపు చేసుకునే పెళ్ళని ఏడా నెగలు ఇస్తాడు ఇమ్మగోడు. అడగాలి కదా డౌట్. ఇప్పుడు ఈ మాట నీకు ఎట్టకొచ్చింది? తాత లెక్క వచ్చిందా ముచ్చట? విషయాన్ని లెక్క వచ్చిందా? తాత లెక్కనే కొట్టింది. అయిపోయి ఇక నా ఏమన్నా చెప్పు. అవన్నీ నాకు అవన్నీ తిప్పి డైవర్ట్ చేస్తున్నా మొత్తం టాపిక్ని. నా ముసలా కూడా ఇప్పుడు గట్టిని అలవాటు చేసుకుంది. ఇప్పుడు నీ లెక్క లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజ్ అనేది? ఆహా, పెద్ద స్టోరీ ఉంది అయితే చెప్పు. 10లా ఏం లవ్ ఉంటుంది పిరా? 10లా 10th క్లాసా? ఎందుకు ఉండదు? 10లే వచ్చి ఆయన ఇంటి మీద కూర్చొని పడకరాపో మీ పిల్లగాని అని గొర్ర గుంజుకపోయి పెళ్లి చేసిరు. మీరు 10th క్లాస్ ఉన్నప్పుడే 10వ తరగతి 15 ఏళ్ళకే 17 ఏళ్ళకే పెళ్లి చేసిరు. ఓకే. సుట్టరికమా? మేనపిల్ల మా మేనమా బిడ్డే. మళ్ళీ ఎందుకు 10 దాటితే ఏటన్నా పోతావానా? ఈ కోళ్ళ అయితే మా మామ చిన్నసన్నోడు ఏం కాదు, చాలా తెలియకల్లుడు. ఈ కోళ్ళలాగా జర్రా అటు ఇటు జర్రా తెలివి నేర్చి ఇది చేస్తే ఇది మన చేతులు ఉండదు, దీనికి ఇప్పుడే మూదాడేయాలని చేసిండు. అది కథ. తెలికల పిండం మా మామ మేనమా. వీడు హుషారు కాడు మళ్ళీ దొరకడిగా. అమ్మో దొరకడు. జర్ర కొద్దిగా ఇదైతే ఇక మన చేతిలో ఉండదు ఈ కోళ్ళలాగా. అమ్మో ఇక మనం చెప్పినా వినది, దీన్ని ఇప్పుడే వంచాలని ముగుదాడేసి వంచిండు. ఎన్ని ఇచ్చారు కట్నం కింద? ఎన్ని గొర్రెలు ఇచ్చారు నీకు? ఇప్పుడు ఆదుకున్నాయి 20 గొర్రెలు కూడా పోయినట్టున్నాయి. ఈ గొర్రెలు ఇప్పటికి ఉన్నాయి. గొర్రెలు ఉన్నాయి, ఇంటికాడ గొర్రెలు ఉన్నాయి. ఆదివారం వస్తే గొర్రకాడి పోతా. మంచిగా మీకు ఇష్టమైన పని అది. చాలా ఇష్టమైన పని అది. అబ్బో మనకి అదే కదా అబ్బో పెట్టింది. ఈ గొంగడే కదా, ఈ గోసే కదా, ఈ దుడ్డుగాటే కదా. కరెక్ట్. అరే మనం ఎడికెళ్ళి వచ్చినాం అనేది చూసుకోవాలి. పెళ్ళికి ముందు ఏం స్టోరీ లేవు, ఇంకా లవ్ స్టోరీలు. మన స్వామి ఇట్లా అడిగితే చూస్తే ఇప్పుడు 6 ప్యాక్ కనబడుతుంది. ఇది అబ్జర్వ్ చేస్తే 6 ప్యాక్ అవి మరకలు కనబడుతున్నాయి. 6 ప్యాక్ అప్పట్లో ఉండేనా? 6 ప్యాక్ ఉండేనా? బొర్ర ఇది ఏముంది అప్పట్లో ఉండేనా? ఎప్పుడు అప్పుడు ఎక్కడ యంగ్ ఉన్నప్పుడు డిప్స్ గిప్స్ కొట్టుడు ఏది లేదు తాత. ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం మళ్ళీ ఇదంతా? ఏముంది ఇక రాగి జావా, జొన్న రొట్టె, మా బదా మీద తెల్లబువ్వ. సుస్థిగా నువ్వు ఎలాగా బోధించు. ఆదివారం నాటుకోడి చుక్కనా? ఇక పక్క చుక్క కూడా వేస్తావు? అది సుక్క అంటే కావాలని కాదు, చుట్టాలో పక్కలో వచ్చినప్పుడు మాత్రం, సందర్భం వచ్చినప్పుడు. కానీ వారానికి ఒకసారి మాత్రం వేయాలంటారు. తింటా. వారానికి ఒకసారి మాత్రం ఒక నాటుకోడి తింటా. నాటుకోడి కూర తినవలసిందే, పానం ఊరుకోదు ఖచ్చితంగా. ఊరికి పోతావు పక్క ఆదివారం ఆదివారం. అయితే ఇప్పుడు సిటీలోనే ఉంటున్నావు కదా తాత, ఈ గెటప్ నువ్వు పొద్దున ఏ టైంకి వేసి సాయంత్రం ఏ టైంకి తీసేస్తావు ఈ గెటప్? పొద్దుగాల 7 గంటలకు వేస్తా ఇంటికాడనే, నిన్నే ఆఫీస్లో, సాయంత్రం తీసేస్తావు. ఏ ప్రోగ్రామ్ ఎప్పుడు అయిపోతే అప్పుడు. నీకు తొందరగానే పెళ్ళి అయింది, 10th క్లాస్లోనే పెళ్ళి అయింది, కానీ మీసాలు నీకు ఇంకా తెల్ల మీసాలు రాలే. రోజు వేస్తావా కలరు, తెల్ల కలర్? గిసోటి ప్రశ్నలు అడిగితే, గిసోటి కథలు పడితే అర్థమైపోతున్నారు. కొంతమంది ఏమో బాధపడతారు, అరే తెల్ల ఎంటికలు వస్తున్నాయి, తెల్ల మీసాలు వస్తున్నాయి అని చెప్పి. నువ్వు వేసి రాస్తాట్టున్నావు కదా కలర్, వైట్ కలర్. నా ఉండే ఇట్లుంటాయి. లేదు అట్లా అనిపిస్తుంది. అట్లా అనిపిస్తలేదు. అంతేనా? అంటే నా మాట కూడా నీకు గుర్తొక్కలేదా? అట్లా చిన్న సన్న కోజాగా ఏం కాదు, ఇది మలక పెట్టి ఏడుకో తీసుకొస్తుంది. అబ్బో ఫైనల్గా మీరు ఇక బిగ్ బాస్లోకి పోవాలా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ రావాలా అని చెప్పేసి మేమైతే మా ఛానల్ నుంచి కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇంటర్వ్యూ మీది కూడా చేస్తే బిగ్ బాస్లో వచ్చినాక చేయాలని చెప్పి అయితే నేను అనుకుంటున్నా. తాత రైట్ ఉంటాం మరి, సెలవు, మంచి ఇంటర్వ్యూ. శనార్థి ఇక మరి ఇంత దూరం నర్సే తాత కోసం వచ్చి నువ్వు కూడా నాకు అండదండగా నిలబడ్డందుకు నరేష ప్రవీణ్కు ఉన్నోళ్ళకు నేనోళ్ళకు అందరికీ నరేష్ తరపున, నా తరపున శనార్థులు. ధన్యవాదాలు.